సింగిల్ లైన్లో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయాలు 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి రథసారథిగా మరి ఏ జెండాను కూడా తన భుజాన మీద ఇట్లా పెట్టుకోలే. అలయన్స్తో ఉండి ఇట్లా చేయగలిపించవచ్చు కానీ ఇంకొక జెండాని చేయలే. జాతీయ పార్టీల జెండాలని ఈ భారతదేశాన్ని రాష్ట్రాన్ని భారతదేశాన్ని నడిపించినటువంటి కషాయం జెండాని కానీ కాంగ్రెస్ జెండాని కానీ కాంగ్రెస్ జెండాని కూడా ఇట్లా పట్టలే. ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఉండిన నాడు కూడా పెద్దగా జెండాని చేయలే. నిన్న ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలలో గెలిచినటువంటి జనసేన జెండాని వారి భుజానం వేయడం జరిగింది. ఎలా చూస్తారు? నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రమాకాంత్ గారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పలు రాజకీయాల అంశాల మీద మాట్లాడదాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రామ్నాథ్ గారు, ఆ ప్రాంతంలో వైసీపీ హవా నడుస్తుందా, నేడు తెలుగుదేశం హవా నడుస్తుందా, లేకపోతే మరి ఇతర అభ్యర్థుల ఇండిపెండెంట్ హవా నడుస్తుందా, కాస్త అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే నరసింహ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తాం. జనసేన అలాగే తెలుగుదేశం అలయన్స్తో ముందుకెళ్తున్నామని చెప్పేసి అనేది క్లియర్గా ఒక పిక్చర్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అభ్యర్థులు ప్రకటించారు. మరో 4 రోజులలో లేదా మరో 3 రోజులలో బీజేపీతో కూడా అలయన్స్ ఉండబోతుందని చెప్పేసి అనేటువంటి ఒక అంశం తెర మీదకి వస్తాం. అలయన్స్ సాధ్యపడుతుందంటారా, సాధ్యపడదంటారా? భిన్న వాదనలు ఉన్నాయి. మీ వీలో ఎలా? అంటే ఖచ్చితంగా నేనేంటంటే గతంలో ఉన్న పరిచయాలనండి, లేదా గతంలో ఉన్న ఎన్డీఏకు టీడీపీకి మధ్య ఉన్న సంబంధాలనండి, వాళ్ళకు పై స్థాయిలో ఉండేటువంటి రిలేషన్స్ వల్ల నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా బీజేపీ టీడీపీ పొత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకా 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలే. కేవలం పొత్తులో భాగంగా 99 స్థానాలకు ప్రకటించడం జరిగింది. అంటే వీళ్ళు ఒక 94, జనసేన ఒక 5 స్థానాలకు ప్రకటించారు. ఇంకా ఒక 57 స్థానాలు ఇంకా ప్రకటించలేదు. సో ఇప్పుడు 57 స్థానాలలో బీజేపీకి కూడా కొన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ హోల్డ్లో పెట్టారు. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ బీజేపీ కొంత పార్లమెంటు స్థానాలు ఎక్కువగా అడుగుతున్నట్టుగా 6 స్థానాలు అడుగుతున్నారు పార్లమెంట్ అనేది ఒక కథనం చూస్తున్నాము. అంటే పార్లమెంటు ఎందుకంటే బీజేపీ వాళ్ళకి ఎలాగో తెలుసు, మనకు అసెంబ్లీలో హోల్డింగ్ లేదు, లోకల్లో వాళ్ళకు ఉన్నటువంటి 0.8% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీలో పెద్ద ఇంట్రెస్ట్ చూపకపోయినా పార్లమెంటు వాళ్ళు కొంత ఆసక్తి చూపుతున్నారు. సో పార్లమెంట్లు స్థానాలు ఎక్కువ అడుగుతున్నారు అనేది మనకు బయట వినపడుతున్న కథనాలు. ఖచ్చితంగా నేనేమనుకుంటా అంటే ఒక 4-5 రోజుల్లో మీరు అన్నట్టుగా ఒక కొలిక్కి వచ్చేలాగానే కనపడుతుంది వాతావరణం. వాళ్ళ 6 స్థానాలలో ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థులు అడుగుతున్నారని చెప్పేసి మరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని అడుగుతుంటారు? అంటే మనం గతంలో వాళ్ళకు 2014లో వాళ్ళు పొత్తులో ఉన్నారు కదా. వాళ్ళు గతంలో పొత్తులో ఉన్నప్పుడు కూడా 8 స్థానాలు 12 ఎన్నో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, ఒక 5 ఎన్నో వాళ్ళు గెలిచినట్టున్నారు. సో అంతకంటే తక్కువనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈరోజు బీజేపీకి అక్కడ ఓట్ బ్యాంక్ బలంగా లేదు, వాళ్ళు ఏమైనా సంస్థాగతంగా 175 నియోజకవర్గాల్లో బలంగా లేరు కాబట్టి ఖచ్చితంగా ఏదో వాళ్ళకు ఒక సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు తప్ప డబల్ డిజిట్కి ఇచ్చేటువంటి అవకాశం లేదనేది నా భావన. 2019 తర్వాత అధ్యక్షులుగా అంటే రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారిని, సోము వీర్రాజు, పురంధేశ్వరి వీరి నేతృత్వంలో బీజేపీ ఏం బలోపేతం కాలేదంటారా ఆంధ్రప్రదేశ్లో? అంటే బలోపేతం అయితే అధ్యక్షులే పార్టీలు వేడిపోతారా? అధ్యక్షులే పార్టీలు వేడి టీడీపీలో చేడతారా? మేక్ ఇట్ సెన్స్. జస్ట్ మీరు కూడా చెప్పండి, నేను చెప్పడం కాదు. ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తే పార్టీ నాయకత్వాన్ని వదిలేసి, అదేదో అంటారు చూడు, మనం పగ్గాలు వదిలేసి కాడిని వదిలేసి పోయినట్టుగా అధ్యక్షుడే బయటకు పోతున్నా అంటే అర్థమైంది. అంటే పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోలేకపోతున్నాము, లేదా ఈ పార్టీ వైపు ఇతర పార్టీలోని అసంతృప్తులనండి, ప్రజలనండి, ఎవరైనా కావచ్చు, ఈ పార్టీ భావజాలం వైపు రావట్లేదు. ఇక్కడ మనం ఉండి ఇంకా దున్నేది ఏముంది, మనం ఉండి పొడిచేది ఏముంది అనే టైప్లో వాళ్ళే పక్క చూపులు పక్కదారిలో చూసి పక్క పార్టీలలో టికెట్లు ఆశిస్తున్నారంటే ఇంకా ఆ పార్టీ వైపు ఎవరు చూస్తారు? సోము వీర్రాజు గారేమో వైసీపీ వైపుగా, కన్నా లక్ష్మీనారాయణ గారేమో టీడీపీ వైపుగా, పురంధేశ్వరి గారు బీజేపీలో ఉండే తెలుగుదేశానికి సానుకూలంగా బలోపేతం కోసం పనిచేస్తున్నారు అనేది ఈ వాదనలో ఎంత నిజం ఉన్నట్లు? సరే, ఆరోపణలు అనేవి సహజం. ఇప్పుడు మీరు అన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలు వేరు, ఒక మీరు రాజకీయ విశ్లేషణ అదే ఆ పాయింట్ చర్యలు ఏ మేరకు అంటే ఇప్పుడు సోము వీర్రాజు గారికి అధ్యక్ష పదవి ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు ఆయనకు అంటే ఆయన ఉంటే ఏదో పార్టీ అభివృద్ధి చేస్తాడు, ఆయన కొంత మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలము, బీజేపీలో మొదటి నుంచి ఉన్నాడు, పక్క పార్టీలలో పోలేదని ఆయనకి ఇచ్చినారు. కానీ జరిగింది ఏంటి, ఆయన ఆధ్వర్యంలో కూడా పార్టీ పెద్దగా ఏం బలోపేతం జరగలేదు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ మళ్ళీ పురంధేశ్వరి గారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు పురంధేశ్వరి గారిని తీసుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈమె కూడా చంద్రబాబు నాయుడు గారికి వదిన అవుతుంది కాబట్టి సో ఆమెకు వాళ్ళకు బంధుత్వాలు ఉన్నాయి. ఈమెనే కొందరు పార్టీలోకి వస్తూ ఉంటే కూడా రావద్దు టీడీపీలోకి పోండి ఈడ ఏముందని చెప్పి ఆమెనే
పంపిస్తుంది అనే ఆరోపణలు చూస్తున్నాం. ఇంకొక సైడ్ ఏంటంటే ఆమెకు గతంలో ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది, ఎంపీగా గెలిచింది, కేంద్ర మంత్రిగా పనిచేసింది. కాబట్టి ఆమెకు కొంత పర్సనల్గా కొంత క్యాలిబర్ ఉంది. మోరోవర్ ఎన్టీఆర్ గారి కూతురిగా ఆమెకు కొంత చెరిస్మాటిక్ ఉంది. కాబట్టి ఏమైనా కొంత పార్టీ కొంత బలోపేతం అవుతుందేమో, కొంత కమ్మ సామాజిక వర్గాన్ని కానీ లేదా మిగతా వర్గాలను కొంత అట్రాక్ట్ చేస్తుందని చెప్పి ఆమెకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ అనుకున్నంత స్థాయిలో ఈ ఆధ్వర్యంలో కూడా పార్టీ పుంజుకున్నట్టుగా ఎక్కడ కనపడలే. కేవలం ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఇంకా కొందరు నాయకులు రావడం చూసాం తప్ప ఇంకా ఏదో వైసీపీలోని అసంతృప్తులు కానీ, టీడీపీలో టికెట్లు రాని వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ వచ్చినారా? ఎవరు వచ్చినా దాఖలాలు కనపడలే. అంటే ముఖ్యంగా ప్రజల్లోనే లేదు. అంటే ప్రజలు ఎంతసేపు ఉన్న టీడీపీ వైపు, ఎంతసేపు ఉన్న వైసీపీ వైపే చూస్తున్నారు తప్ప ఏపీలో బీజేపీ వైపు పోదామని, కాంగ్రెస్ వైపు పోదామనేటువంటి భావ వ్యాప్తి ఇంకా కనపడ్డంలా. జనసేన వైపు కూడా చూడట్లేదంటారా? అంటే జనసేనకు ఆల్రెడీ వాళ్ళకి 7.2% ఓట్ బ్యాంక్ ఉంది కదా. అంటే 2019లో దగ్గర 132 స్థానాలలో పోటీ చేస్తే వాళ్ళకు 7.2% ఓట్ బ్యాంక్ రావడం జరిగింది. మోరోవర్ పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థులు దాదాపుగా ఒక 20-25 నియోజకవర్గాలలో 20,000, 30,000, 15,000, 18,000 ఇట్లా ఒక సబ్స్టాన్షియల్ ఓట్ బ్యాంక్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత కొన్ని నియోజకవర్గాల్లో కొంత బలం ఉన్నట్టుగానే మనం భావించాలి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందుగా బీజేపీ పార్టీలో చేరింది. ఇక్కడ బీజేపీ పార్టీ బలోపేతం కోసం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏపీ నుంచి, రాజంపేట నుంచి, లేకపోతే తిరుపతి పార్లమెంట్ నుంచి వారు కంటెస్ట్ చేయొచ్చు ఎంపీగా అని చెప్పేసి అంటారు. ముఖ్యంగా ప్రధానంగా వినపడుతున్నటువంటి ఏంటంటే ఒకవేళ రాజంపేట నుంచి వీరు పురంధేశ్వరి గారు, తిరుపతి రత్నప్రభ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఒక సీట్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయించి, నరసాపురం నుంచి మన అలయన్స్కి సంబంధించిన తాడేపల్లిగూడెం సభ వేదిక ద్వారా రఘురామకృష్ణ రాజు గారు కూడా చెప్పుకురావడం జరిగింది. నేను ఇక్కడి నుంచే మళ్ళీ పోటీ చేస్తా ఉన్నా, అభ్యర్థుల ముందే చెప్తున్నాను, ఇద్దరు పార్టీ అధ్యక్షుల ముందే చెప్పుకొస్తాను, మీరు ఒక 4 రోజులలో అదే వారే ముందుగా చేయడం జరిగింది, మేబీ బీజేపీ నుంచి అని చెప్పేసి. మీరు ఒకవేళ అలయన్స్ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచే పరిస్థితులు ఉంటాయంటారా? ఎవరు? రఘురామకృష్ణరాజు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే రత్నప్రభ గారు కానీ, లేకపోతే పురంధేశ్వరి గారు కానీ. అంటే నేనంటే టీడీపీ అలయన్స్తో కొంత ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తే కొంత అభ్యర్థుల చెరిస్మాటిక్, వాళ్ళకుండే పర్సనల్ ఇమేజు, వాళ్ళకుండే ఓట్ బ్యాంకు, అంటే ఎంత కాదనుకున్న టీడీపీకి 41% ఓట్ బ్యాంక్ ఉంది, జనసేనకు 7% ఓట్ బ్యాంక్ ఉంది, ఇటు సైడ్ వైసీపీకి 51 ఉంది. అంటే 2019 లెక్కల ప్రకారం చెప్తున్నాను నేను. సో అలా తీసుకున్నప్పుడు కొంత ఫైట్ అయితే టఫ్ ఉంటుంది అన్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ సొంతంగా పోటీ చేస్తే 175 నియోజకవర్గాల్లో వాళ్ళకు 0.8% ఓట్ బ్యాంక్ కూడా రాలే. అంటే సొంతంగా పోతే వాళ్ళకు వచ్చే ప్రయోజనం శూన్యం. కాబట్టి వాళ్ళకు తెలుసు ఖచ్చితంగా మనం సొంతంగా పోతే ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ గెలిచే పరిస్థితి లేదు. అలాగే కాంగ్రెస్ కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కాదు 1% ఓటు కూడా తెచ్చుకోలేదు లేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా టీడీపీతో పోతేనే మనకు కూడా కొన్ని స్థానాలు ఎంతో కొంత మనకు కూడా గెయిన్ చేయొచ్చు అనేది వాళ్ళ వ్యూహం. అలాంటప్పుడు సరే ఇప్పుడు రాజంపేటలో గెయిన్ చేయగలిగే పరిస్థితులు ఉంటాయంటారా? అదే ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అంటే టీడీపీకి బీజేపీ మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒకవేళ ఆ పార్టీ గుర్తుతో పోటీ చేసే అవకాశం ఉండదు అనేటువంటిది చాలామంది అభిప్రాయం. అంటే దీంట్లో ఏంటంటే 2 కోణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు టీడీపీ క్యాడర్ అలయన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, జనసేన సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న ప్రజలు తీసుకుంటే అంటే ఇప్పుడు మనకు ఏదైతే విభజన హామీలు వచ్చిన తర్వాత బీజేపీ ఈ 10 ఏళ్లలో మనకు ఏం నెరవేర్చలేదు. అంటే ప్రత్యేక హోదా అనండి, లేదా పోలవరం ప్రాజెక్ట్ అనండి, లేదా విశాఖ ఉక్కు అనండి, లేదా మన రాయలసీమలోని కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లేదా కడప స్టీల్ ప్లాంట్, ఇట్లా కొన్ని లోకల్ సమస్యలు, మన గుంతకల్ రైల్వే జోన్, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి కదా. సో అలాంటి అంశాలను ఎలివేట్ చేసినప్పుడు కొంత బీజేపీకి ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువైపు ఇంకొకటి కూడా ఏముంటుంది, మీరు కూడా ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది కదా ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ ఉండబట్టి, మీరు ఏం సాధించినారు, మీరేం పార్లమెంట్లో కొట్లాడినారనే చర్చలు వస్తాయి. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం పీపుల్ స్కాటర్ అయిపోయినారు, పార్టీల వారీగా స్కాటర్ అయిపోయినారు తప్ప అంశాల వారీగా చూసి బీజేపీకి ఓటేయాలన్నా ఓటు వేయకూడదా అనేంత స్థాయిలో పీపుల్ లేరు.
మనం ఒక వర్గంలో ఉన్నాము, ఒక పొత్తులో ఉన్నాము, పొత్తు ధర్మం పాటించాలా, ఓటేయాలా అనే భావవ్యాప్తి భావజాలమే ఎక్కువ ఉంది. ఒకవేళ నిజంగా ఈ భావవ్యాప్తి పనిచేసింది అనుకున్నాం, అంటే రాష్ట్రానికి అన్యాయం చేసినారు, విభజన హామీలు అమలు చేయలే అనే వ్యాప్తి ఎక్కువ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇస్తే వీళ్ళు నష్టపోతారు. కానీ ఇప్పుడు బీజేపీ అంశాలపైన ఎవరు ఉద్యమాలు చేసినారు? ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేసినారా? పార్టీలు ఏమైనా ఉద్యమాలు చేసినారా? ఎవరు చేసినారు? సరే, పార్టీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం చేయలేదు అనుకున్నాం కాసేపు. మీరు అన్నది ఇంకా కేసులో ఇంకోటో భయపడినారు, వీళ్ళు భయపడినారు, వాళ్ళు భయపడినారు అనుకుంటున్నాం. కానీ ప్రజలను చేయాలి కదా, ప్రజా ఉద్యమాలు రావాలి కదా. ఇప్పుడు గుంతకల్లులో రైల్వే జోన్ రాలే, కడప స్టీల్ ప్లాంట్ రాలే, విశాఖ స్టీల్ ప్లాంట్ రాలే, ప్రజా ఉద్యమాలు ఏమాత్రం వచ్చినాయి? ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ఎవరు పని చేయాలా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే సంస్థలు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కదా. రైల్వే అంశాలు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇలాంటి అంశాలన్నీ, పోలవరం ప్రాజెక్టు. సో ప్రజా ఉద్యమాలు కూడా ఏం రాలేదు కదా ఈ అంశాలపైన. అంటే ప్రజలు బీజేపీ పట్ల అంత సానుకూలత కానీ, అంత వ్యతిరేకత కానీ లేరు, కేవలం ఒక ఇగ్నోరెన్స్లో ఉన్నారనేది నా భావన. సో వాళ్ళతో వ్యతిరేకంగా ఓటేసే పరిస్థితులు ఏమి ఉండవు అయితే. అసలు బీజేపీని చూసి ఓటేయడము, బీజేపీ మనకి ఇది చేసింది కాబట్టి ఓటేయాలని కానీ, బీజేపీ ఇది మనకు చేయలేదు కాబట్టి వాళ్ళకు ఓటేయకూడదు అనేటువంటి భావజాలమే నాకు ఏపీలో లేదనేది నా భావన. అది మాత్రమేనా ఏంటి? నరసాపురం అదే రేపు మళ్ళీ పోటీ చేసి నేను గెలుస్తా ఇక్కడ అని చెప్పేసి అని రఘురామ కృష్ణరాజు గారు అంటే. సరే, ఇకపోతే బీజేపీ ఒకవేళ అలయన్స్తో ఉంటే, ఈ తెలుగుదేశం జనసేనతో రేపు ఒకవేళ ముగ్గురు కూడా అలయన్స్ వస్తాయి, ఈ తెలుగుదేశం జనసేనకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? బేసిక్గా మైనస్ అవుతుందని చాలామంది అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు బీజేపీ అలయన్స్లో ఉంటే ఇప్పుడు ముస్లిం మైనారిటీ ఓటు కానీ, దళిత ఓటు కానీ కొంత వ్యతిరేకత ఉంటుంది. అంటే ముస్లిం భావజాలం, బీజేపీ భావజాలం కొంత కాంట్రడిక్షన్ ఉంది కదా మన సమాజంలో. కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ వన్ సైడ్ అవుతుంది, అది బీజేపీకి మైనస్ కదా, బీజేపీతో పొత్తులో ఉంటే అని మాట్లాడుతున్నారు ఈరోజు చర్చలు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి కదా. 2014లో గెలవలేదా? మోరోవర్ 2004 ముందు కూడా బీజేపీ పొత్తులో ఉండి గెలిచారు కదా. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ ఉండడం వల్ల కొద్ది వరకు మైనారిటీ ఓట్లు ఏదో కొంత శాతం వీళ్ళకి వచ్చేటువంటి వాటిలో కొంత తగ్గచ్చేమో, కానీ కేవలం బీజేపీ పొత్తులో ఉండడం వల్ల మొత్తం మైనారిటీ వర్గాలల్లో బీజేపీకి దూరం అవుతాయని కానీ, టీడీపీకి దూరం అవుతాయని అయితే అనుకోలేం. మరి చిన్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ వాదన తీసుకొచ్చే వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదని ఈ వాదనను వ్యతిరేకించే వాళ్ళు చెప్పచ్చు. ఏంటంటే, మరి ఒకవేళ బీజేపీ అలయన్స్లోకి వస్తే హిందూకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మళ్ళీ ఇటువైపు మొగ్గుతుంది కదా. అదే అంటున్నా నేను అనేది ఏంటంటే అదే ఆ భావజాలం, అయోధ్య రామ మందిరానికి అదే అంటున్నా ఇప్పుడు నువ్వేమనుకుంటావు, బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా మాకే ఉంటుంది, వన్ సైడ్ అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ ఏంది, ఇప్పుడు బీజేపీ అటు సైడ్ ఉంది కాబట్టి హిందూ భావజాలం అంతా అటు సైడ్ పోతుంది. అదే అంటున్నాను, పీపుల్ స్కాటర్ అయినారు వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా, కాబట్టి ఒకరుంటే ఒక సైడే మొత్తం పోతుంది అనే భావవ్యాప్తి భావజాలం సమాజంలో లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, దళితులంతా మా వైపు ఉన్నారు, మైనారిటీలంతా మా వైపు ఉన్నారు, ఎస్సీలంతా మా వైపు ఉన్నారు అని వైసీపీ అనుకుంటుంది, కాసేపు అనుకుందాం. కానీ ఇటువైపు వీళ్ళు ఏమనుకుంటున్నారు, బీసీలు మా వైపు ఉన్నారు, తర్వాత లేదంటే ఈరోజు ఉద్యోగస్తులు మా వైపు ఉన్నారు, కొంత ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైతే కొంత ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు, అభివృద్ధి జరగలేదనుకున్న వాళ్ళు మా వైపు ఉన్నారు. అంటే ఎవరి అంచనాలు వాళ్ళు చెప్తుంటారు. కానీ నేనేమంటానంటే ఏ వర్గము ఒక సైడ్ పూర్తిగా వన్ సైడ్ అనేటువంటి రాజకీయ ముఖ చిత్రం ఏపీలో లేదు. ఈ లేదు, కొన్ని ఆర్గనైజేషన్స్ అట్లా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మీరు అన్నటువంటి ఉద్యోగాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగ యువత కానీ, ముఖ్యంగా ఆశా కార్యకర్తలు కానీ, ఇలా కొన్ని పర్టికులర్ సెక్టర్ మొత్తం కూడా యాంటీ ఉంది ప్రభుత్వానికి అని చెప్పేసి అని. అంటే సరే, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులరైజ్ చేయలేదని, ఆశా వర్కర్లు జీతాలు పెంచలేదని, 108 ఉద్యోగులు మాకు అనుకున్నంత స్థాయిలో పెరగలేదని, తర్వాత ఇంకా ప్రైవేట్ సంస్థల్లో చేసేవాళ్ళు మాకు రెగ్యులరైజ్ చేస్తారని హామీ ఇచ్చినాడు, చేయలేదని, ప్రభుత్వ ఉద్యోగులు మాకు సిపిఎస్ ఇస్తా అని చెప్పి ఈరోజు జీపీఎస్ అంటున్నాడని, ఆర్టీసీ ఉద్యోగులు మమ్మల్ని ప్రభుత్వ పరం చేశారు కానీ గతంలోనే మాకు బెనిఫిట్స్ బాగుండేవి, ఇప్పుడు మాకు బెనిఫిట్స్ లేవు అనేటువంటి. అంటే చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు సమస్యలు ఉంటాయి, ప్రభుత్వం ఉన్నాక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు వీళ్ళు కూడా ఏమనుకుంటారు, సరే ఇంకా ఒక 2 నెలలు ఉంది కదా, 2 నెలల లోపల షార్ట్అవుట్ చేద్దాంలే, లేదంటే ఒక అమికబుల్ చర్చలు. ఇప్పుడు మొన్న ఎవరో కార్మికులు మనం చూసినాం, దాదాపు 30 రోజులు 20 రోజులు సమ్మె చేశారు కదా, ఆశా వర్కర్లో ఎవరో, వాళ్ళని ఒక కొలిక్కి తెచ్చి ఏదో ఆ సమ్మెను సఫలం చేసినారు కదా చర్చలు. కాబట్టి నేనేమంటానంటే ప్రభుత్వానికి కూడా కొన్ని వ్యూహాలు ఉంటాయి.
అంటే ఎన్నికల ముందు వాళ్ళ సంతృప్తి పరుద్దామని కానీ, లేదా గత ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసినాము, గతం కంటే మేము ఎక్కువ ఇస్తున్నామా లేదా, ఇప్పుడు కరోనా వచ్చింది, మాకు ప్రభుత్వంలో లోటు బడ్జెట్ ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కొంత సానుకూలంగా చర్చలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఎట్లుంటాయంటే ప్రభుత్వం చేసుకునేటువంటి సమన్వయము, కోఆర్డినేషను, దీనిలో కూడా మళ్ళీ యూనియన్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇందాక మొత్తం వన్ సైడ్ ఉంటుంది అన్నట్టుగా మీరు అన్నారు. కానీ నేనేమంటానంటే టీచర్స్ గ్రూప్లో ఉన్న ఉద్యోగ సంఘాలు ఎక్కడున్నావు చూసినావా నువ్వు, అట్లనే ప్రతి దాంట్లో కూడా యూనియన్లు, సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళల్లో కూడా కొందరు అనుకూలం, కొందరు వ్యతిరేకత ఉన్నారు తప్ప ఏదో మొత్తం ఈ ఉద్యోగ వర్గాలన్నీ వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ఉద్యోగ వర్గాలన్నీ అనుకూలంగా ఉన్నారని అయితే నేను అనుకోవడం లేదు. సరే, ఇకపోతే అభ్యర్థుల్ని మొదటగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కేసీఆర్ గారు ఎలా అధికార పార్టీగా ప్రకటించారో అలా ప్రకటించడం జరిగింది. అయితే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి స్థానచలనం ఏదైతే ఉందో, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అనేటువంటి విమర్శ పెద్ద అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అది వ్యూహం అని కొందరు అంటా ఉన్నారు, వారు కొంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అనేది చెప్పారు. అది ఎవరు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఏమంటుంది, మార్చాల్సింది అభ్యర్థులను కాదు, మార్చాల్సింది సీఎంను అంటున్నాడు, లోకేష్ బాబు అంటున్నాడు, చంద్రబాబు నాయుడు అంటున్నారు. కానీ నేనేమంటానంటే ఒక పార్టీకి అంతిమ లక్ష్యం నెంబర్ గేమ్. ఇప్పుడు మనకు డెమోక్రసీలో ఏముంటుంది, ఇప్పుడు నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా. కానీ అంతిమంగా ఏముంటుంది, మనకున్నటువంటి అసెంబ్లీలో ఎవరికైతే మెజారిటీ స్థానాలు, ఎవరికైతే అబ్జల్యూట్ నెంబర్ వస్తుందో వాళ్ళే రూలింగ్ చేస్తారు, వాళ్ళే అధికారంలోకి వస్తారు. అంటే ఆ నెంబర్ గేమ్ను రీచ్ అయ్యేటువంటి క్రమంలో గెలుపు గుర్రాలే లక్ష్యంగా ఎవరు బలవంతులు, ఎవరు బలహీనులు, ఎవరికి లోకల్లో క్యాడర్లో అసమ్మతి ఉంది, ఎవరు ఆర్థికంగా బలవంతులు, సో ఇలాంటి ఎక్సర్సైజ్ ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆ క్రమంలోనే వీళ్ళు అభ్యర్థులను మారుస్తున్నారు. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే కొంత సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది. అంటే ఏ నియోజకవర్గంలో అయితే ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో తీసుకున్నాం, మొన్నటి వరకు గంజి చిరంజీవిని ప్రకటించారు, మళ్ళీ ఈరోజు కొత్తగా ఒక లావణ్య ఎవరో ఒక అమ్మాయిని మహిళను ప్రకటించడం జరిగింది. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ చేస్తున్నారు, అంటే వడపోస్తున్నారు. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఒక ఇంటర్వ్యూకు మనం ఎవరన్నా ఒక అభ్యర్థిని పిలుస్తాం, అభ్యర్థి పిలిచినప్పుడు ఒక జాబ్కు ఒక 5 మందో 10 మందో వస్తారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, సహజంగా మనకున్నటువంటి రిక్వైర్మెంట్కు, మనకున్నటువంటి క్రైటీరియాకు ఒక 10 కండిషన్స్ ఉంటే ఆ 10 కండిషన్స్లో ఒక 8 కండిషన్స్ ఎవరు మీట్ అవుతారో వాళ్ళని మనం ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తాం, అందరినీ సెలెక్ట్ చేయం కదా. సో అదే ఒక సూత్రం ఈరోజు వైసీపీ ఫాలో అవుతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఒక 4 కంటెండర్లు పోటీ పడుతున్నారు, ఈ 4లో ఎవరు బలంగా ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్థికంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ సామాజిక వర్గం, ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకల్ కోఆర్డినేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా అన్ని రకాల వడపోతల తర్వాత అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అంటే నేనేమంటానంటే గెలుపు గుర్రాలే లక్ష్యంగా వాళ్ళు పోతున్నారు తప్ప, ఇప్పుడు నరసింహ నా పార్టీతో 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఇంకొక రామచంద్రారెడ్డి ఇంకో XY నాతో 20 ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు, ఈయనకు సీట్ రాకపోతే ఏమనుకుంటాడో, ఈయన నొచ్చుకుంటాడో, బాధపడతాడో, ఇలాంటి మొహమాటాలు ఎక్కడ కనపడ్డంలే. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఖచ్చితంగా మనకు అబ్జల్యూట్ నెంబర్ 88 స్థానాలు గెలవాలి. సో ఆ నెంబర్ రీచ్ కావాలంటే మనం ఏం చేయాలనో ఆ పనులన్నీ చేస్తున్నారు. అట్లనే చూడాలి తప్ప ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారు, భయపడినారు, ఈ పడినారు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు పొత్తులలో పోతున్నారు, మీరు భయపడుతున్నారా, ఒంటరిగా రావడం లేదా, మీరు పెట్టుకోవచ్చు కదా, మీకు సొంతంగా రావడం చేత కదా అని వాళ్ళు అంటున్నారు. అవి ఏవి ఇక్కడ రాజకీయాల్లో నిలబడవు. రాజకీయాల్లో ఏం నిలబడతాయి, నీ వ్యూహాలు, నీ అస్త్రశస్త్రాలు, ఎంతవరకు నువ్వు మెజార్టీ స్థానాలను నెగ్గినావా అనేది నీ వ్యూహం తప్ప ఇవేవి నిలబడవు కదా. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినాం, ఆ రోజు బ్రహ్మముహూర్తం అన్నాడు, శుభదినం అన్నాడు, 114 మందిని ఒకటే రోజు ప్రకటించినాడు. ఏమన్నా నిలవన్నాయా? ఏం నిలవలేదు కదా. ఈరోజు అబ్జల్యూట్ మెజార్టీ రాదు, కాంగ్రెస్కి అంగొచ్చాదని కూడా చాలా సర్వేలు చెప్పినాయి. కానీ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 63 స్థానాలతో అబ్జల్యూట్ మెజార్టీ వచ్చింది కదా. అంటే నేనేమంటానంటే రాజకీయాలలో ఆ నెంబర్ గేమ్ సాధించేటువంటి క్రమంలో నీ వ్యూహం ముఖ్యం. ఈరోజు తెలంగాణలో ఒక టాక్ వస్తుంది, మేము ఒక 30 మందిని మార్చుంటే మాదే అధికారం అని చెప్పి పోస్ట్ మార్టం చేసేటువంటి క్రమంలో కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక రాజకీయ పార్టీలు తన వ్యూహంలో భాగంగా చేస్తున్నట్టుగానే భావించాలా తప్ప ఏదో అభ్యర్థులు లేకుంటే ఇంకొక రకము అనుకోవడం. వారు ప్రోద్బలంతో మార్చిన స్థానాలలో కూడా గెలవడం జరిగింది కేటీఆర్ గారు. ఎక్కడైతే కరెక్ట్ కదా, ఎక్కడైతే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి గారు, అలాగే నర్సాపూర్ కానీ, అలంపూర్ సంబంధించింది కానీ, ఇలా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి వారి ప్రోద్బలంతో కన్విన్స్ చేసి వారి నాన్నగారిని అలా ఇంకా గెలిచారు కదా. మరి బేసిక్గా కేసీఆర్ గారే వారి నాయకులు చాలా వరకు కమిషన్లకు పాల్పడుతూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారని ఆన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ మీడియా ముందే చెప్పుకురావడం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ
పర్సన్స్ని మార్చి 10 ఏళ్ళ వ్యతిరేకత ఉండింది, అవును. కరప్షన్స్కి తన నాయకులు పాల్పడ్డారని తానే చెప్పుకొచ్చాడు. మార్చకపోవడం వల్ల నష్టపోయాడు. మార్చి నష్టపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. ఎలా అంటే 2019లో ప్రయోగం చేశాడు కొత్త ఫేసెస్ని తీసుకొచ్చి. ఇది ఇప్పుడు కర్నూలు జిల్లాకు తీసుకుంటే హఫీజ్ ఖాన్ని తీసుకున్నా, లేకపోతే నందిగాం సురేష్ ఎంపీ క్యాండిడేట్ని తీసుకున్నా, గోరంట్ల మాధవ్ అంటే పెద్ద ఎత్తున తెలిసిన ఫేస్ చెప్తా ఉన్నా. ఇలా చాలా కొత్త ముక్కలు అసలు నియోజకవర్గంలో కూడా సరిగా తెలియనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి చేశాడు. అప్పుడు పనిచేసింది. కానీ ఇప్పుడు వారు 5 సంవత్సరాల్లో ప్రజల్లో ఉన్నారు కదా, వాళ్ళు కరప్షన్కి పాల్పల్లి 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించింది, సుభిక్షమైన పాలన అందించింది, నన్ను చూసి ఓటు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మీ నాయకులు కూడా చక్కగా పనిచేశారు, గడప గడప అని ప్రతి ఇంటికి తిరిగారని చెప్పేసి అంటారు. అయినప్పటికీ అభ్యర్థులను మార్చడంలో అంతరం ఏంటి? ఇప్పుడు ఎక్కడనో అసలు ఈ నియోజకవర్గంలో లాస్ట్ 5 సంవత్సరాలలో 5 రోజులు లేదా 5 వారాలు 5 నెలలు కూడా గడపనటువంటి వ్యక్తికి ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి 2010, 10, 11 బిట్వీన్లో మీరు పార్టీ పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు ఒక జెండా మోసిన వ్యక్తికి కాకుండా ఇంకో వ్యక్తి టికెట్ వేయడం వల్ల ఈ క్యాడరు ఈరోజు నిరుత్సాహంతో ఉంది. ఆ రోజు అంటే ఇది చేసుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశం వస్తుందని 5 ఏళ్ళు చూసాం. ఇప్పుడు రావట్లేదు. పోగా పనిచేయని వ్యక్తిని, జెండా మోయని వ్యక్తిని తీసుకొచ్చి మన ఎత్తి మీద పోతారు. నందికొట్కూరు తీసుకున్నా, కోడుమూరు తీసుకున్నా, గతంలో ఇలా జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి అయితే ఎక్స్క్యూజ్ అవుతుంది. ఇప్పుడు కర్నూలు టికెట్ తీసుకున్నా, కర్నూలు జిల్లాలోనే 3, నందికొట్కూరు, కోడుమూరు, తర్వాత వచ్చేసేసి కర్నూలు, అలాగే ఎమ్మిగనూరు ఎవరైతే ఉన్నారో వారు కూడా గతంలో చేసినప్పటికీ లాస్ట్ 5 సంవత్సరాల్లో వాళ్ళు లేరు. ఇలా రాష్ట్రం అంతా కూడా చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది అనలిస్ట్గా మీరు ఎలా? అదే నేనేమంటే గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్థులను పెట్టడం అనేది ఒక మొదటి క్రైటీరియా. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న కొంత లోకల్లో ఇప్పుడు మా అన్నకు టికెట్ రాలే, మా నాయకునికి టికెట్ రాలే, 5 ఏళ్ళు మేము కష్టపడినాం, మేము జెండా పోసినాం అనేటువంటిది అసంతృప్తులు ఉంటారు. వాళ్ళు ఈరోజు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడుతున్నారు. వాళ్ళకు బుజ్జగింపులు అనండి, ఇంకొక పదవి హామీ లభించిందా, ఇవన్నీ మనం కాసేపు పక్కన పెడితే ఈరోజు రాజకీయం ఒక చిత్రం మారిపోయింది. అంటే రాజకీయం ఒక చిత్రం అంటే ఒకప్పుడు పొలిటికల్ పార్టీలే అన్ని పనులు చేసుకునేవి. ఈరోజు పొలిటికల్ ఏజెన్సీలు వచ్చినాయి, పొలిటికల్ కన్సల్టెంట్లు వచ్చినారు, రకరకాల మార్గాలలో సర్వేలు చేస్తున్నారు. ఇలా రకరకాల రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అంటే ఏదో మన పార్టీ కార్యకర్తలు చెప్పడం వల్లనే గతంలో ఒక టికెట్ ఇచ్చేవాళ్ళు, లేదా ఈ వర్గం బలమైన వ్యక్తి, లేదా ఈ వ్యక్తికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ వ్యక్తి ఒక 15 ఏళ్ల నుంచి ప్రజలతో ఉన్నాడు. సో ఇలాంటి అంశాల ప్రాతిపదికన టికెట్ల ఎంపిక జరిగేది. కానీ నేడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఈరోజు కూడా మీరు వింటున్నారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు సీట్లు ప్రకటించిన రోజు కూడా ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో కాన్ఫరెన్స్లో, నేను ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు IVRS సర్వే నిర్వహిస్తాను, సర్వేలో ఎవరి ఫీడ్బ్యాక్ బాగాలేకుండా నేను మళ్ళీ అభ్యర్థులను మారుస్తాను అని ప్రకటించినారు. అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఒక డేటా ఆధారంగా ఎవరైనా డెసిషన్ తీసుకుంటారు. అది ఒక ఆర్గనైజేషన్ అవ్వండి, ఒక పొలిటికల్ ఎంటిటీ అవ్వండి, ఏదైనా. మీరు నమ్ముతా ఉన్నారా? ఇప్పుడు కర్నూలు అభ్యర్థిగా నిన్న ప్రకటించినటువంటి ఇమ్తియాజ్ గారు అసలు నాకు తెలిసి కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తే కాదు. ఎక్కడో IASగా విధి నిర్వహణ. నిన్న పార్టీలో జాయిన్ అయ్యే ముందు రోజు వారు VRS వాలంటీర్ రిటైర్మెంట్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత కోడుమూరు అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఆ నియోజకవర్గం లేడు. అతన్ని కావాలని చెప్పేసి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కానీ, అధికార పార్టీ కార్యకర్తలు కానీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎలా కోరుకుంటారు? అదే ఇప్పుడు మీరు అన్నది ఆ ప్రశ్న మంచి ప్రశ్న. నేనేమంటానంటే ఎప్పుడైతే స్థానికుడు, స్థానికత, స్థానికేతర అనే భావ వ్యాప్తి వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్నూలు తీసుకున్నాం, ఇతను స్థానికేతరుడు, స్థానికులకు కాకుండా స్థానికేతరుడికి ఇచ్చినారు అనే చర్చ ఒకవేళ స్టార్ట్ అయింది అనుకుంటే అప్పుడు ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. స్థానికుడు స్థానికేతరుడే కాదు అన్నది గారు, ఆ వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఆ ప్రాంతానికి ఏదైనా సేవ చేసి ఉండాలి. బేసిక్గా రాజకీయాల్లో ఇవే మెయిన్ క్రైటీరియా చూస్తారు. అలాగే ఈ 5 సంవత్సరాలు ఏ మేరకు నియోజకవర్గంలో ఉన్నాడు, అధికార పార్టీ అయితే పనులు ఏ మేరకు చేయించగలిగాడు, ప్రతిపక్ష పార్టీ అయితే ఆ ప్రజల సమస్యల మీద ఏ పోరాడాడు, అదే అట్లనే ఉంటుంది. ఇక్కడ కర్నూలు నువ్వు స్పెసిఫిక్గా అడుగుతున్నావు కాబట్టి నేను ఏమంటానంటే కర్నూలు నియోజకవర్గం ఒకసారి నువ్వు 2014 చూసినా 2019 చూసినా కూడా అక్కడ టీజీ కుటుంబమే పోటీ చేస్తున్నారు. అంటే వాళ్ళ అభ్యర్థి ఎక్కడ మారడం లేదు. 14లో SV మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలవడం జరిగింది, తర్వాత హఫీజ్ ఖాన్ గారు గెలవడం జరిగింది. ఇద్దరు కూడా కేవలం 5,000 నుంచి 6,000 మెజార్టీతోనే గెలవడం జరిగింది. అంటే అక్కడ వైసీపీ కూడా అంత బలంగా లేనట్టే. అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అంత వేవ్ మెజార్టీలు వచ్చినాయి. ఇప్పుడు మన కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు తీసుకుంటే ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా 15,000 యువతల మెజార్టీ ఏ ఎమ్మెల్యేకి లేదు.
ఎవరు చూసినా 20,000, 30,000, 35,000 అంటే హ్యూజ్ మెజార్టీలతో గెలవడం జరిగింది. కానీ ఒక కర్నూలులోనే 5,000, 6,000 మెజార్టీతో గెలవడం జరిగింది. అంటే అక్కడ టఫ్ ఫైట్ ఉంది. అంటే అటు సైడ్ కూడా ఒక బలమైన కుటుంబం, ఒక బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం, ఒక వ్యక్తి కావడం వల్ల అక్కడ వర్గం బాగా ఉంది. రెండు వర్గాలు చాలా బలంగా ఉన్నాయి. కాకపోతే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ముస్లిం సామాజిక వర్గం అభ్యర్థి కావడం వల్ల అక్కడ గెలుపు అవకాశాలు ఉంటాయి. అంటే స్థానికేతరుడా, ప్రజల పోరాటం చేసినాడా లేదా అనే విషయాలు కాసేపు పక్కన పెడితే అక్కడ ముస్లిం సామాజిక వర్గం అయితేనే ఖచ్చితంగా విజయావకాశాలు ఉన్నాయి, లేకపోతే ఈసారి విజయావకాశాలు ఉండవు అనేటువంటి కోణంలో ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఇస్తే హఫీజ్ ఖాన్ చేస్తారో చేయరో అనే ఒక భయం, ఒకవేళ హఫీజ్ ఖాన్ గారికి ఇస్తే ఎస్వి కుటుంబం చేస్తాదో లేదో అనేటువంటి భయంతో వాళ్ళ ఇద్దరిని కాకుండా కొంత కొత్త ఫేస్ని తీసుకురావడం, అంటే కొత్త ఫేస్ని తీసుకొచ్చి కొంత కోఆర్డినేషన్ చేసినట్టుగా మనం చూడాలి. అయితే ఇప్పుడు మరి ఒకవేళ ఇట్లా ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి విఫలమైనాడని భావించాలా? ఇప్పుడు కొత్త ఫేజ్ అంటే ఆ ఫేజ్ ఉంటే గెలుస్తాను, కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్ మాత్రమే పెడితే నేను గెలవగలుగుతా, నేను ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తనో లేకపోతే ఆ ప్రాంతాన్ని నుంచి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని పెట్టి చేస్తే కాకోకుండా కులం ప్రాతిపదికన మరో కోణంలో తీసుకొచ్చి పెడితే గెలుస్తాను అంటే తన మీద తనకు నమ్మకం సన్నగిల్లినట్ట. అదే చూడాల్సింది ఏంటంటే గెలుపు గుర్రానికి కావాల్సినటువంటి స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ అదే అంటున్నా. గెలుపు గుర్రానికి కావాల్సిన క్రైటీరియా ఏదైతే ఉందో, ఇప్పుడు సామాజిక కోణం అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ఇప్పుడు ఈరోజు మీరు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినారు, ఈరోజు మంగళగిరి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించినారు. వాళ్ళ నిన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఎవరికి తెలియదు ఆ పేర్లు. కాకపోతే ఆ లోకల్లో తెలిసేమో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా తెలియదు, వాళ్ళకు అంత ప్రామినెంట్ ఫేస్లు కూడా కాదు. కానీ వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారంటే అర్థమైంది అంటే ఆ సామాజిక వర్గం అక్కడ బలంగా ఉంది. ఎంత కాదనుకున్నా మా కులవాన్ని నిలబెట్టినారు, మా వాడిని నిలబెట్టినారు కాబట్టి మనం ఓటేయాలా, మనం ఆదరించాలా అనేది రాజకీయాల్లో ఉంది. అది ఖచ్చితంగా ఈరోజు కర్నూలు ఎంపీ తీసుకున్నాం మనం. ఈరోజు కురుబ సామాజిక వర్గానికి సంబంధించి టీడీపీ ప్రకటించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వల్ల కూడా ఏం చేస్తున్నారు, బోయ సామాజిక వర్గము లేదా వీళ్ళు కూడా కురుబ సామాజిక వర్గం లేదా బీసీ సామాజిక వర్గం అభ్యర్థినే పెట్టాలంటున్నారు. అంటే రాజకీయం అనేది ఖచ్చితంగా మారింది. అంటే సామాజిక వర్గాల ఆధారంగా, ఈక్వేషన్స్ ఆధారంగా అక్కడ ఎవరి జనాభా ఎక్కువ ఉంది అనే ప్రాతిపదికనే చూస్తున్నారు తప్ప ఈ ఫేసు కొత్త ఫేసా, ఈ ఫేసు పాత ఫేసా. ఇప్పుడు ఇంకొక విధంగా అనుకుందాము, 2019లో నా ఫేస్ చూసే మొత్తం ఓట్లు వేసినారు, అభ్యర్థులను ఎవరిని చూడలేదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినపడిన వార్త. సో అలాంటప్పుడు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫేస్ను చూసి ఓటేసే పరిస్థితి లేదనుకోని జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నారా? అది కాదు కదా ఇక్కడ రాజకీయాల్లో చూడాల్సింది. రాజకీయాల్లో చూడాల్సింది ఏంది, నువ్వు ఆడే ఆట, నువ్వు ఆడేటువంటి వ్యూహం ఎంత పగడ్బందీగా ఉంది అన్ని ఈక్వేషన్స్లో. అదే నేను ఇందాక చెప్పాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్థిక మూలాలు, పొలిటికల్ బ్యాక్గ్రౌండు, లేదా సామాజికంగా అతను ఎంతవరకు ప్రజలుగా దగ్గరున్నాడు, ఇలాంటి చాలా అంశాలను బేరీజు వేసుకుంటా వాటిలో ఒక 4-5 కండిషన్స్ మీట్ అయినప్పుడు పెడుతున్నారు. ఇంకోటి ఇదే కర్నూలుదే తీసుకుంటే ఇప్పుడు అసంతృప్తిని నువ్వు ఎట్లా చల్లార్చాలనడానికి కొంత లాజిక్ ఉంటుంది. ఏం లాజిక్ ఉంటుంది అసంతృప్తి చల్లార్చాలన్నప్పుడు? ఇప్పుడు నీకు ఇస్తే వాయన చేయడు, వాయనకి ఇస్తే నువ్వు చేయను అన్నప్పుడు ఇద్దరిని ఒకటే ఘాటికి కట్టేసి మూడవాన్ని తెచ్చినా అంటే ఇద్దరు చచ్చినట్టు చేర్చారు కదా అనే ఒక లాజిక్ ఉంది కదా అక్కడ. అదే లాజిక్ ఈయన కూడా ఫాలో అయినట్టుగా మనం చూసుకోవాలా. ఇకపోతే మీరు నంద్యాల పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి, నంద్యాల పార్లమెంట్ నుంచి ఈసారి అలీ గారికి వైసీపీ నుంచి అవకాశం అని చెప్పేసి అంటాను. లేదు నాకు తెలిసినంత వరకు చాలా రోజుల నుంచి ఈ వార్త వస్తుంది. కానీ నంద్యాల వైసీపీ అభ్యర్థికి నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారికి నాకు ఆల్టర్నేటివే లేదనేది నా భావన. ఎందుకంటే ఒక ఆలీ గారి పేరు వినపడుతుంది తప్ప లోకల్లో ఎవరి పేరు వినపడడంలే. ఇప్పుడు ఆలీ గారు కూడా ఏంటంటే ఆయన ఏదో రాజ్యసభనో ఎమ్మెల్సీ ఏదో ఇస్తారు, చైర్మన్ ఇస్తారు అని చాలా వినపడుతున్నాయి మనకు. కానీ ఈరోజు 5 సంవత్సరాల టర్మ్ అయిపోతుంది. అంటే ఈ టర్ములో ఆయనకు ఏ పదవి వచ్చే అవకాశాలు కనపల్లే. ఆలీ గారు ఏంది, ఆయన రాజమండ్రికి సంబంధించిన రెసిడెంట్స్, ఆయన యాక్చువల్గా ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. లేదా గుంటూరులో సహజంగా ముస్లిం మైనార్టీ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. సో గుంటూరు ఇవ్వచ్చు లేదా రాజమండ్రి అనే చర్చలు చూసినాం. కానీ మన నంద్యాలలో కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ బాగుంటుంది. అక్కడ ఫరూక్ గారి నేపథ్యం ఉంది, ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు కాబట్టి వీళ్ళు కూడా ముస్లింకి ఇస్తారనేటువంటి వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవంగా నాకున్నటువంటి సమాచారం ఏంటంటే మళ్ళీ తిరిగి నంద్యాల ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారే ఉంటున్నారు అనేది నాకున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఆలీ గారు అయితే అక్కడ పోటీలో ఉండట్లేదు. ఆలీ గారికి వైసీపీ కూడా ఏదైనా చర్చలు చేసిండొచ్చేమో కానీ కంప్లీట్గా ఆలీకి ఇస్తున్నారనేది వాస్తవం. మీరు ఇందాక ఏదైతే సామాజిక కోణం చూశారో, అంటే ఇందాక ఇంతియాజ్ కర్నూలు టౌన్ గురించి మాట్లాడడం కానీ ఇంకా కొన్ని చోట్ల కమ్యూనికేషన్ మంగళగిరి కర్నూలు గారి అట్లనే
నంద్యాల పార్లమెంట్ మొత్తంలో ముస్లిం ఎక్కువ ఉన్నారు. సిరివెల్ల, ఆళ్ళగడ్డ, చాగల్మర్రి ఉన్నారు. లేదా ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా, బనియాన్పల్లి తీసుకున్నా, శ్రీశైలం తీసుకున్నా, నంద్యాల టౌన్ తీసుకున్నా, బాగానే ఉన్నారు. పాపులేషన్ ఉంది కాబట్టి వీళ్ళని అకామిడేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవేళ అకామిడేట్ చేస్తే గెలిచే అవకాశం ఉన్నట్టు అలీగా. నేనేమంటానంటే ఆలీని చూసి ఓట్లు ఇస్తారా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి ఓట్లు ఇస్తారా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు అక్కడ కొంత విజయ అవకాశాలు ఉంటాయి. వేరేజ్ ఇక్కడ స్థానికేతరుడా అన్నప్పుడు అంటే టీడీపీ పొరపాటున మన నియోజకవర్గంలోని ఒక బలమైన వ్యక్తిని అంటే చాలా పేర్లు వినపడుతున్నాయి. టీడీపీ తరపున బిజ్జం పార్సాదిరెడ్డి గారి పేరు వినపడుతుంది, మాండ్ర శివానందరెడ్డి గారి పేరు వినపడుతుంది, బైరెడ్డి కూతురు శబరి కూడా బీజేపీ నుంచి ఇక్కడ వచ్చి ఆమె ఆశిస్తుంది టికెట్ అని వినపడుతుంది, ఇంకా కేవీ సుబ్బారెడ్డి గారి పేరు వినపడుతుంది. ఇట్లా రకరకాల పేర్లు వినపడుతున్నాయి కదా. కొట్టంకాయలేసి ఎవరైతే ఉన్నారో కేవీ సుబ్బారెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని కూడా న్యూస్ వస్తుంది, ప్రకటించడం జరిగింది, న్యూస్ వస్తుంది. మరి నేనేమంటానంటే ఆలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు సామాజిక పరంగా ఒకవేళ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, అది కాక కొంత సినీ నటుడు, కొంత ప్రామినెంట్ ఫేస్ కాబట్టి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ కాకపోతే ఏంటంటే నాకున్న సమాచారం ఏంటంటే అక్కడ ఆలియాకి టికెట్ ఇస్తున్నారు అనేది కూడా అంత పూర్తి సమాచారం లేదు, బేస్లెస్ అంటాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకున్న లోకల్ సమాచారం వల్ల మళ్ళీ తిరిగి బ్రహ్మానందరెడ్డి గారికి టికెట్ అనేది సమాచారం. ఒకవేళ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు శబరి గారు చేసిన బెజ్జం గారిది అయితే అంత ఇంకా వారి పార్టీలో జాయిన్ అవ్వట్లేదు కాబట్టి మనం తీసుకోలేము. వీరైతే ఆ వైపుగా మొగ్గు చూపుతున్నారు రాజశేఖర రెడ్డి గారు, స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. ఇక ఇటీవలనే పార్టీలో జాయిన్ అయినటువంటి కైప పద్మలత ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో, మా తండ్రి నంద్యాల పార్లమెంట్ నుంచి చేయబోతున్నాడు మా ఫాదర్ అని చెప్పేసి చెప్పాడు. వీరు కానీ ఇంకా ఎవరైనా స్థానికుడు పోటీ చేస్తే, ఒకవేళ సిట్టింగ్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి గారే మళ్ళీ పోటీ చేస్తే ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయంట? అంటే నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని పోచ బ్రహ్మానందరెడ్డి గారి పనితీరు పైన మీ అభిప్రాయం? అది ఆ పనితీరు రేపు గెలుపుకి ఏ మేరకు దోహదపడుతుంది అంటారు? లేదా ఆయన ఏంటంటే కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన అందరితో చాలా సౌమ్యంగా ఉంటాడు. ఆయన వర్గాలను ఎంకరేజ్ చేయడం కానీ, ప్రోటోకాల్ పైన పెద్ద ఆసక్తి చూపడం కానీ ఆయన ఉండదు. ఆయన చాలా కార్యక్రమాలు పోవడం, ఓపెన్ చేయడం, ప్రతి నియోజకవర్గంలో కోఆర్డినేషన్, అందరి ఎమ్మెల్యేలతో ఆయనకు మంచి సమన్వయం ఉంది నాకు తెలిసినంత వరకు. ఇంకొకటి ఏంటంటే ఆయన పెద్ద ప్రచార ఆర్భాటాలను కోరుకోడు. ఇంకోటి ఏంటంటే ఆయనకు తెలుసు మీకు భారతీ సీడ్స్ అనేది చాలా పెద్ద సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో సీడ్ కార్పొరేషన్ రంగంలో. మోరోవర్ ఆయన కొంత ఎంటర్ప్రెన్యూర్గా ఆయన ఎదిగిన వ్యక్తి, అంటే కొంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఆయనది. ఇప్పుడు ఈరోజు నంద్యాలకు దగ్గరగా మీకు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఈరోజు నంద్యాల రైల్వే స్టేషన్ను భారతదేశంలో దాదాపుగా 540 రైల్వే స్టేషన్స్ను స్మార్ట్ రైల్వే స్టేషన్స్గా మోడరైజేషన్ చేయాలనేటువంటి భాగంలో మన నంద్యాలను ఎంపిక చేయడం జరిగింది. అంటే ఆయన ఏంటంటే ప్రచారాన్ని కోరుకోడు. ఆయన కేవలం ఆయనకున్నటువంటి స్కిల్తో ఆయన పనులు సాధించుకోవాలా, పనులు చేసుకొని పెట్టుకోవాలా తప్ప మనకు ప్రచారం రావాలా, నాకు ఏదో 10 మంది నన్ను పొగడాలా, నా ప్రోటోకాల్ పాటించాలా, అలాంటి యాటిట్యూడ్ లేదు ఆయనకు. నేను 2-3 సార్లు వ్యక్తిగతంగా వాళ్ళ ఆఫీసుల దగ్గర పోయినప్పుడు కూడా చూసినప్పుడు కూడా నాకు బాగా గుర్తుంది. ఎక్కువ రైల్వే యూనియన్స్ వాళ్ళు రావడం, రైల్వేకి సంబంధించిన అధికారులతో మాట్లాడడం, ఇలాంటివి నేను బాగా అబ్జర్వ్ చేసిన ఒక 2-3 సార్లు. అంటే నేనేమంటానంటే ఆయన వర్క్ ఓరియంటెడ్ అంటాను. వర్క్ ఓరియంటెడ్. మోర్ ఓవర్ ఆయన బిజినెస్ మ్యాన్ కదా, అంటే బిజినెస్ మ్యాన్కు కొంత తెలుసు కదా ఈ లాబింగ్ స్కిల్స్ కానీ ఎట్లా పని చేయించుకోవాలా. మరి ఈ బిజినెస్ మ్యాన్గా లాబింగ్ స్కిల్ తెలిసినటువంటి వ్యక్తిగా నాన్ కాంట్రవర్సీ పర్సన్ అయినటువంటి పోచ బ్రహ్మానందరెడ్డి 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా నంద్యాల పార్లమెంట్ ఏ మేరకు పార్లమెంట్లో సమస్యల మీద మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేశాడంటే? అదే నేను క్లుప్తంగా ఏమంటానంటే ఇప్పుడు నంద్యాలకు మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మోర్ ఓవర్ నంద్యాలలో ఇప్పుడు మిర్చి యార్డ్ లేదు, మనకు మిర్చి యార్డ్ రావడం జరిగింది. ఇప్పుడు నంద్యాలలో మనకు సీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. అది జీకే బిట్టు నేను చెప్తున్నాను. సీడ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంటుంది అనేది జీకే బిట్టు. అలాగనే మన సౌత్ ఇండియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అంటే నంద్యాలలో ఉంటుంది. అంటే ఒకప్పుడు మనకు పివి నరసింహారావు గారు అక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల మనకు నంద్యాల ప్రాంతంలో సీడ్కు సంబంధించి కొంత మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయింది అక్కడ. సో అలాంటి ప్రాంతంలో కొంత కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఎలాంటి సంస్థల నుంచి మనకు లబ్ధి జరగాలనో అలాంటి పనులంతా ఆయన కొంత ఇంటర్నల్గా కొంత మెరుగుపరిచినట్టుగానే చూడాలి. ఇంకా మోర్ ఓవర్ ఏంటంటే చాలా వరకు జాతీయ ఫండ్స్ను రహదారుల పరంగా కానీ, ఇప్పుడు జమ్మలమడుగు నంద్యాల జాతీయ రహదారి విన్నాం మనం, అది కూడా
ఆయన పీరియడ్లోనే ఇప్పుడు శాంక్షన్ చేపించడం, సర్వే పూర్తవడం చూస్తున్నాం. అలాగే సిద్ధేశ్వరం అలుగు గురించి కూడా ఆయన బ్రిడ్జి, మనకు అది కేబుల్ బ్రిడ్జి కడుతున్నారనే ఒక వార్త వస్తుంది కదా, దానికి సంబంధించి కూడా ఆయన పార్లమెంట్లో మాట్లాడడం, రెఫరెండం ఇవ్వడం కూడా చూస్తున్నాము. అలాగనే ఇంకొకటి ఇంకా బాగా చెప్పుకోవాలంటే ఏంటంటే, నాకు చాలా వరకు మనకు నంద్యాలకు కడపకు మనకు రైలు లేదు, మనకు రైలు స్టార్ట్ అయింది. తర్వాత ఇట్లాంటి రైలు స్టాపులు చాలా వరకు మన నంద్యాల మీదుగా, జమ్మలమడుగు మీదుగా, ప్రొద్దుటూరు మీదుగా నిలబడడానికి చాలా కృషి చేసి చాలా సాధించారు ఆయన ఇలాంటివన్నీ. సో నేనేమంటా అంటే కాంట్రవర్షియల్ పర్సను. ఇంకొకటి ఏంటంటే, కొంత బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల, కొంత లాబింగ్ తెలిసిన వ్యక్తిగా ఆయన ఆర్గనైజ్డ్గా చేసుకుంటా ప్రచార ఆర్భాటాన్ని కోరుకోకుండా ఆయన అనుకున్నంత స్థాయిలో చేశారా చేయరా అనేది కాసేపు పక్కన పెడితే ఒక సగటు ఎంపీ స్థాయిలో ఖచ్చితంగా చేశారని చెప్తాను నేను. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిని అయితే మార్చడం జరిగింది. అవును. నంద్యాల పార్లమెంట్ని మారుస్తారంటారా, మారవారంటారా? ఖచ్చితంగా మారవరనేదే నా అభిప్రాయం. మారవరనేది నా అభిప్రాయం. మారవకపోతేనే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? మీరు చెప్పిన ఇందాక అదే అంటారా. నేనేమంటా అంటే, ఇప్పుడు 2004 నుంచి నంద్యాల రాజకీయాలు మనకు ఎంపీగా ఎస్పీ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్లో. 9లో ఆయనే గెలిచారు, 14లో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన గెలిచారు, జస్ట్ టీడీపీలోకి పోయారు. తర్వాత మళ్ళా తిరిగి 19లో ఈరోజు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు గెలవడం జరిగింది. అంటే అక్కడ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ మైండ్ నీకు ఎలా కనపడుతుంది అంటే, వరుసగా కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్నారు నంద్యాల పార్లమెంటు ప్రజలు. కాబట్టి నేనేమంటానంటే, ప్రజల మూడు దాదాపుగా వైఎస్ఆర్సీపీ వైపే ఉంది నంద్యాల పార్లమెంట్లో. ఎందుకంటే అభ్యర్థి ఎవరైనా అంటే, ఇప్పుడు అప్పట్లో ఎస్పీ రెడ్డి గారు ఉంటే ఓట్లు వేసినారు, ఇప్పుడు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఉంటే ఓట్లు వేశారు, రేపు ఆలిగారా ఇంకొకరున్నా కూడా నంద్యాల పార్లమెంట్ పరిస్థితులు మారమంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎస్పీ రెడ్డి గారు 10 సంవత్సరాలు, తర్వాత వచ్చేసి ఆయన 15 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్, 5 సంవత్సరాలు వచ్చే వైసీపీ, మరో 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా అంటే తెలుగుదేశం ఆపోజిట్గా అక్కడ గెలుస్తా ఉన్నారు. అంటే అటువైపుగా ఓటు మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకతతో ఉండి ఒకసారి తెలుగుదేశంకి ఇద్దామనే భావనతో ఏం లేదు. అదే తెలుగుదేశం అభ్యర్థి ఎవరు అనేది కనీసం ఒక 1 year ముందు ప్రకటించి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆ రోజు ఆల్ ఆఫ్ సడన్ మాండ్ర శివానంద రెడ్డి గారు నిలిచినారు. ఆయన ఒక ఐపీఎస్ అధికారి. ఇంకా మోరోవర్ ఆలోచిస్తే ఆయన కేవలం ఒక నందికోట్కూరు ప్రాంతంలో కొంత ఫెమిలియర్ ఏమో, కానీ మన బనగానపల్లె, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, ఆర్లగడ్డ, నంద్యాల ఇలాంటి ప్రాంతాలలో ఆయన అంత ఫెమిలియర్ పర్సన్ కాదు. ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికలకు 10 రోజుల ముందు తీసుకురావడం జరిగింది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఆయన ఎక్కడన్నా ధర్నాలు చేయడం కానీ, దీక్షలు చేయడం కానీ, ఒక పార్టీ ఎంపీ ప్రతినిధిగా ఆయన ఎక్కడన్నా పోరాటాలు చేశారా? మళ్ళీ ఈరోజు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు, మళ్ళీ కొత్త పేర్లు వినపడుతున్నాయి. అంటే ఎంపీకి ఒక స్థిరమైన క్యాండిడేట్ను కూడా పార్టీ ఏర్పాటు చేసుకోకపోతే విజయ అవకాశాలు ఎట్లుంటాయి? మీరే చెప్పండి, విజయ అవకాశాలు ఎట్లుంటాయి? సుదీర్ఘకాలం ఎంపీగా అంటే వేరే పార్టీలకు అవకాశాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆశించిన ప్రతిఫలం ఒకవేళ రాకపోతే అప్పుడేమైనా అంత తీవ్ర స్థాయి వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా మీరన్నది జరుగుతుంది. భావిస్తున్నారా? లేదనే భావిస్తున్నాను. ఎందుకంటే హిస్టారికల్ డేటా మనకు అక్కడ చెప్తుంది. హిస్టారికల్ డేటా ఏం చెప్తుంది? ఇప్పుడు 2014లో మనకు 7 నియోజకవర్గాల్లో ఒక బనగానపల్లి నియోజకవర్గం ఒకటి టీడీపీ గెలవడం జరిగింది. 2019లో 7 స్థానాలు గెలవడం జరిగింది. ఈరోజు ఒకవేళ 7 కాస్త ఏమైనా 5 అవుతాయో, లేక 7 మళ్ళీ 7 వస్తాయి అనేది ద పీపుల్ విల్ డిసైడ్. అంతేగాని ఒక తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది, 7 స్థానాలు ఇటువైపు వస్తాయని కానీ, లేదా 5 స్థానాలు 4 స్థానాలు ఇటువైపు వస్తాయనేటువంటి అంచనాలు నాకైతే కనపడడం లేదు. పోతే 2014లో కానీ 19లో కానీ 2014లో 67 స్థానాలు రావడానికి రాయలసీమ ఏదైతే 4 జిల్లాలకు సంబంధించినటువంటి 52 స్థానాలు ఉన్నాయో 35 పైచిలకు స్థానాలు వైఎస్ఆర్సీపీకి రావడం, దాదాపు 37 అనుకుంటా. 2019లో 52 స్థానాలు 49 స్థానాలు రావడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ప్లేస్ ఏదని చెప్పేసి అంటే ఈ రాయలసీమ ప్రాంతం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వారి తండ్రి ఉన్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి. రేపు 24లో ఆ పరిస్థితి ఉండదు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? నేనంటే రాయలసీమలో జిల్లా వైజ్గా తీసుకుందాం. కర్నూలు జిల్లా 14 ఉన్నాయి, అనంతపురం జిల్లా 14 ఉన్నాయి, కడప 10 ఉన్నాయి, చిత్తూరు 14 ఉన్నాయి. ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు రామనాథ్? నేనేమంటానంటే రాయలసీమ చాలా కీలకం జగన్మోహన్ రెడ్డికి, అందులో నో డౌట్. ఎందుకంటే 2014లో 35+ స్థానాలు వీళ్ళకి రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ 49 స్థానాలు రావడం జరిగింది. కేవలం రాయలసీమలో ఒక కుప్పము, ఒక హిందూపూరు, ఒక ఉరవకొండ 3 స్థానాలే టీడీపీ కైవసం చేసుకుంది. అంటే ప్రజలు అవుట్రేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించినారు. ప్రజా తీర్పు అంటే మ్యాసివ్గా ఒకే సైడ్ ఉంది తీర్పు. ఈరోజు ఆ తీర్పు మొత్తం ఒక సైడ్ అయ్యేటువంటి వాతావరణం ఉందా? మీరు కూడా తిరుగుతుంటారు కదా, గ్రామాలు మాట్లాడుతుంటారు కదా, ఆ వాతావరణం లేదంటాను నేను. అంటే మళ్ళా కంప్లీట్ టర్న్అవుట్ కావడం,
అంటే ఒకవైపు ఉన్నటువంటి కంప్లీట్ వాతావరణం ఇంకొక సైడ్ వచ్చేలాగా లేదు. ఒకవేళ ఎంతో కొంత ఇప్పుడు 10 ఏళ్ళు అయింది కాబట్టి ఎంతో కొంత ప్రజల్లో మార్పు ఎంతో కొంత అంటే 2014లో వైసీపీకి ఆదరణ బాగుంది, 2019లో ఆ ఆదరణ డబల్ అయింది. ఈరోజు ఆ ఆదరణ ఎంతో కొంత తగ్గింది అనుకుంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఒక 14లో ఏమైనా వాళ్ళకు ఒక 4 ఒక 10-4 అలా ఏమైనా రావచ్చేమో అనుకుంటే అనేది వద్దు. మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, మీరు విరివిగా పర్యటిస్తూ ఉంటారు కూడా. మీరు అంటే మీ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ఇతర మాట్లాడుతుంటాం కదా మనకుండే దాంట్లో. కర్నూలు జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది, కడప అనంతపురం జిల్లాలో ఎటువంటి అదే నేనేమంటానంటే నంద్యాల పార్లమెంట్లో 7 స్థానాలు తీసుకున్నప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఒక 5 వైఎస్ఆర్సీపీకి ఒక 2 టీడీపీకి రావచ్చు అనుకుంటున్నాను. నంద్యాల పార్లమెంటులో అంతో ఇంతో ఆలోచించినప్పుడు మనకు ఒక 2 స్థానాలు కనపడుతున్నాయి, 2 స్థానాలు బలంగా కనపడుతున్నాయి. అంటే వేరే నంద్యాలలో ఇప్పుడు ఫరూక్ గారికి ఇవ్వడం వల్ల అంటే ఆయన అక్కడ ముస్లిం సామాజిక వర్గం కాబట్టి ఆయనకు అవకాశం ఉంది అనేటువంటిది ఒక కోణం అక్కడ కనపడుతోంది. ఇంకొకటి ఏంటంటే పాణ్యంలో కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు సిద్ధార్థకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, రాంభూపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది, ఒక సైడు గౌరీ చరిత వాళ్ళకు వర్గం ఉంది. నేను ఎందుకు ఈ నియోజకవర్గం చెప్పాల్సి వస్తుందంటే అది వర్గం బేస్డ్ నియోజకవర్గం. అంటే ఫ్యాక్షన్ ఒకప్పుడు బలంగా 2 వర్గాల మధ్యన నడిచింది. ఈరోజు బైరెడ్డి వర్గము గౌరీ చరిత వర్గం ఒకటైనారు కదా. ఒకవేళ రాంభూపాల్ రెడ్డి గారికి బలమైన నేపథ్యం ఒకటే కానీ క్యాడర్ ఒకటి కాలేదని చెప్పేసి అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు క్యాడర్ ఒకటైనారా అంటే ఇప్పుడు 10 ఏళ్ల కిందటి రాజకీయానికి ఇప్పటికీ ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు 99లో ఉన్న రాజకీయం ఈరోజు లేదు. ఆ రోజు కొట్లాడుకున్నారు, నడుపుకున్నారు, చంపుకున్నారు, కుటుంబాలంతా పోయినాయి. ఈరోజు ప్రజలలో కూడా చైతన్యం వచ్చింది. పారాంగా మనం ఎన్నాళ్ళు నరుక్కుంటూ చంపుకుంటుంటాము, ఇప్పుడు మనం నరుక్కోవడము వాళ్ళను అందలం ఎక్కించడం మనకేముంది అనేటువంటి కోణంలో ప్రజల్లో కూడా కలిసిపోతున్నారు, బంధుత్వాలు కలుస్తున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్నిటిలో కలుస్తున్నారు. కాబట్టి ఒక మార్పు వచ్చింది. అంటే ఒక 2 జనరేషన్స్ అయింది. ఇప్పుడు 1999-98లో ఉన్న భావజాలం ఈరోజు లేదు. ఈరోజు 2024లో ఉన్నాం. ఈరోజు పాణ్యంలో 2 బలమైన వర్గాలు ఒకటవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎవరికి సీట్ ఇస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రాంభూపాల్ రెడ్డి గారికి ప్రకటిస్తారా లేకుంటే బైరెడ్డి కావాలని అడుగుతున్నారనే వార్తలు వస్తున్నాయి కదా. ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 99% ఇవే స్థానాలు ఉంటాయి, ఏదో ఒక 2-3% మారుస్తామన్నారు. ఆ 2-3 స్థానాలలో ఏమైనా వీళ్ళు ఉంటారేమో మనం అజంప్షన్ చేసుకోలేము కదా హైపోథెటికల్గా. నాకైతే నంద్యాల డివిజన్లో ఈ 2 స్థానాలు కొంత కనపడుతున్నాయి. నంద్యాల పాణ్యం కనపడుతున్నాయి. అలాగే నందికొట్కూరుగా కూడా చెప్పొచ్చు ఒకవేళ మనం సబ్జెక్ట్ టు కరెక్షన్. ఎందుకంటే అక్కడ ఈరోజు గుడ్ విల్ ఉన్నటువంటి వ్యక్తి ఆర్థర్ గారు వైసీపీకి దూరం జరగడం వల్ల ఒకవేళ ఆయనే టీడీపీ అభ్యర్థి అయితే, అంటే ఇప్పుడు ఆర్థర్ గారే టీడీపీలోకి పోయి టీడీపీ అభ్యర్థి అయితే కూడా అక్కడ విజయావకాశాలు ఉన్నట్టుగా సమాచారం. ఎందుకు ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా, వాడి క్యాడర్ కొత్త అభ్యర్థికి చేరంటారా? అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నా కూడా ఇతను ఎమ్మెల్యేగా కాంట్రవర్షియల్. ఇంకొక పాయింట్ ఏంటంటే అతను సౌమ్యుడు, అంటే డబ్బు పరంగా కానీ ఇంకొక పరంగా కానీ ఆయన ఆశించడం అలాంటిది ఏమి ఉండదు. ఇంకా కోవిడ్ టైంలో కూడా చాలా బాగా పనిచేశాడు. ఇలాంటిది ఆయన మంచి ఫీడ్బ్యాక్ ఉంది. నేను విన్న ఫీడ్బ్యాక్ చెప్తున్నాను మీకు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఇప్పుడు అక్కడ గౌరీ చరిత వర్గం వాళ్ళ సైడ్ చేస్తారు కదా, ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గం టీడీపీకే చేస్తారు కదా. ఇప్పుడు ఓన్గా ఇతను కూడా ఎంతో ఇమేజ్ పెంచుకొని ఈ 4 ఏళ్లలో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు కదా. ఈ వర్గాలన్నీ కనపడినప్పుడు ఆయనకు అనుకూలతలు ఉన్నాయనేది నా భావన. అదే వీటినన్నింటినీ కొట్టగలుగుతాడు సిద్ధార్థ రెడ్డి అని చెప్పేసి. ఒకవేళ తనకు మైనస్ అవుతే పర్సన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో ఒక ప్రొఫెషనల్ ఉన్నటువంటి తీసుకొచ్చారు గతంలో. ఇంకోటి ఏంటంటే నరసింహ ఇక్కడ చూడాల్సింది తను నమ్ముకొని తన అవకాశం ఇచ్చాడని చెప్పేసి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనండి ఇంకొక పర్సన్ ఎవరనండి మొదటిసారి ఉన్నంత ఊపు, మొదటిసారి ఉన్నంత అటెన్షన్ రెండోసారి ఉండదు నరసింహ. రాజకీయాలలో నేను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మన బనగానపల్లి నియోజకవర్గమే తీసుకుంటే 2019లో ప్రజారాజ్యం తరపున వచ్చిన రామిరెడ్డి గారు గెలవడం జరిగింది. మొదటిసారి గెలిచినారని చెప్పేసి ఆయన 2014లో ఏమైనా గెలవడం జరిగిందా? ఓడిపోవడం జరిగింది కదా. అంటే ఇప్పుడు 5 ఏళ్లలోనే మరి ఆయన అంత పెద్ద తప్పులు చేసినాడా ఒకవేళ నిజంగా ఓడిపోయినాడు అనుకుంటే కాసేపు? అంటే నేనేమంటానంటే మొదటిసారి ఉండే పర్సెప్షన్కు 5 ఏళ్ల తర్వాత ఉండే పర్సెప్షన్కి తేడా ఉంటుంది. సో సిద్ధార్థ రెడ్డికి ఉండే చరిస్మాటిక్ ఊహలతో ఉంటారు, వాస్తవం దోహదపడుతుంది కదా కొంత. సో ఆ తేడా చూపిస్తుంది అంటాను నేను. సరే ఇప్పుడు అయితే ఒక 3 స్థానాలు మాత్రమే, 4-3 అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. ఐ థింక్ సో. బెనియాన్పల్లి, ఆర్లగడ్డ, అలాగే కోడుమూరు, వీటి పరిస్థితి
అంటే ఇప్పుడు నేను నంద్యాల పార్లమెంట్ అయిపోయింది, ఇంకా మనం ఇప్పుడు కర్నూలు పార్లమెంటు తీసుకుంటే లేదు ఆళ్ళగడ్డ గెలిచే ఛాన్స్ ఉంది. అదే నాలుగు చెప్తున్నాను కదా నేను. ఆర్లగడ్డ కానీ, బనగానపల్లె కానీ, తర్వాత ఇంకా రెస్ట్ ఏమున్నాయి, ఈ మన ఆత్మకూరు కానీ, ఈ స్థానాలలో ఖచ్చితంగా శ్రీశైలం, ఈ 4 స్థానాలు అంటే కొంత గెలిచే అవకాశాలు. శ్రీశైలం వైసీపీకి ఎడ్జ్ ఉందండి. అంటే నేనేమనుకుంటానంటే కొంత ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం, కొంత అటు సైడ్ కొంత ఆర్థికంగా వీక్ ఉన్న వర్గం కావడం, మోర్ ఓవర్ ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే కొంత శిల్పామోహన్ రెడ్డి వాళ్ళు నంద్యాలలో, ఆర్లగడ్డలో, నంద్యాలలో, శ్రీశైలంలో కొంత వాళ్ళ వర్గాలు, వాళ్ళ బంధుత్వాలు ఉండడం వల్ల కొంతవరకు హెడ్జ్ ఉంది అనుకుంటున్నాను నేను. ఇక కర్నూలు పార్లమెంట్కి వచ్చే పరిస్థితులు ఏమిటి? కర్నూలు పార్లమెంటు పరంగా అయితే మనకు ఈసారి అక్కడ కూడా 4-3 అనేది నా ఆలోచన. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు కర్నూలు నేను చెప్పాను 2 సార్లు టీజీ కుటుంబం 5,000తో ఓడిపోవడం వల్ల కొంత కర్నూలులో ఈసారి కొంత తెలుగుదేశానికే అనుకూలత ఉండొచ్చు. ఎందుకంటే సింపతి అని కాదు, కోట్ల కుటుంబం కూడా కొంత 5 ఏళ్ల నుంచి టీడీపీలో పనిచేస్తున్నారు అక్కడ. అంటే ఎన్నికల ముందు వచ్చి పనిచేయడం వేరు, 5 ఏళ్ళు ప్రొలాంగ్గా పనిచేయడం వేరు. సో ఇవన్నీ కొంత వాళ్ళకు అనుకూలించవచ్చు అనేది ఒకటి కర్నూలులో కనపడుతుంది. ఇంకా కోడుమూరులో కూడా ఏంటంటే కొంత విష్ణువర్ధన్ రెడ్డి అక్కడ ఒక బలమైన నేత, అతను కూడా కొంత వైసీపీలో నేను అనుకున్న పర్సన్కు టికెట్ రాలేదు కాబట్టి అతను కొంత టీడీపీ వైపు చూస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంకొక నియోజకవర్గం నాకేం కనపడుతుంది అంటే కొంత మంత్రాలయం కొంత వీక్ కనపడుతుంది. సో కర్నూలు పార్లమెంట్లో కూడా ఒక 3 స్థానాలలో టీడీపీకి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా తీసుకుంటే కర్నూలు జిల్లాలో ఉమ్మడి 14, 8, 6 అవ్వచ్చు అనుకుంటున్నాను. ఒక 6 స్థానాలలో టీడీపీకి ఉండొచ్చు, వైసీపీకి 8 స్థానాలు. అది ఈసారి క్లీన్ స్వీప్ అయ్యే పరిస్థితులు ఉండవంటారు. ఖచ్చితంగా క్లీన్ స్వీప్ అయితే కనపడడం లేదు హానెస్ట్గా. ఇక అనంతపూర్ తీసుకుంటే, అనంతపూర్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఓన్లీ 2 ఉన్నాయి, ఉరవకొండ, హిందూపూర్ ఉన్నాయి. ఈసారి కొంత వాళ్ళకు ఇంకొక 3-4 స్థానాలు ఏమైనా పెరగచ్చేమో. అంటే నేనేమంటా అంటే అనంతపురం జిల్లా ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా 7-6 లేదా 7-7 ఇట్లా ఉండేది వాళ్ళ యొక్క సీట్ షేరింగ్. ఈవెన్ మీరు 2004, 2009 లెక్కలు తీసుకున్నా కూడా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మొత్తం స్థానాలు దాదాపు 12 స్థానాలు స్వీప్ చేయడం జరిగింది తప్ప గతంలో ఎప్పుడు జరగలే. 2014 కంటే ముందుగా మీరు చెప్పినటువంటి సినారియో ఉండింది. 14లో తెలుగుదేశానికి 13 స్థానాలు రావడం జరిగింది. తర్వాత 19లో వైసీపీకి మొత్తం 12 స్థానాలు రావడం జరిగింది. వాళ్ళకి 14లో 13 వస్తే వీరికి తర్వాత 12 వచ్చినాయి. ఈసారి అట్లా అంటే వన్ సైడ్ ఉండే పరిస్థితి ఉండదంటారా? అనంతపురం జిల్లా ఏంటంటే సహజంగానే అక్కడ కొంత కమ్మ సామాజిక వర్గము. కర్నూలులో ఆ పరిస్థితి ఎప్పుడు లేదు. కర్నూలు ఎప్పుడు లేదు ఆ పరిస్థితి. ఈ ఖచ్చితంగా అనంతపురం జిల్లా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఒకసారి సీట్ల పరంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేనేమనుకుంటున్నానంటే కొంత 50-50 ఉండొచ్చేమో ఈసారి ఆ జిల్లా. ఎందుకంటే అక్కడ ఘటనలు చూసినాము. తర్వాత ఇదేమంటారు నీటిపారుదల విషయంలో కూడా కొంత అక్కడ అనుకున్నంత స్థాయిలో ఇంకా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది కొన్ని విషయాలలో అనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా చాలా భూ ఆరోపణలనండి, రియల్ ఎస్టేట్ ఆరోపణలనండి, ఇలాంటి ఆరోపణలు కూడా మనం చూసినాం కదా. సో ఇలాంటివి ఏమన్నా ఇంపాక్ట్ చూపించగలిగితే, ఇంకోటి ఏంటంటే అక్కడ మళ్ళీ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా టీడీపీలో చేర్చుకొని టికెట్లు ఇస్తున్నారు అనే వాతావరణం ఉంది. ఇంకోటి ఏంటంటే వైసీపీ కూడా అక్కడ ఉన్న ఎంపీ పైన ఆరోపణలు రావడం, అతనికి ఈసారి సీటు ఇవ్వకపోవడం, కొందరి ఎమ్మెల్యేలను స్థానచలనాలు చేయడం. అంటే ఎంపీ రంగయ్య గారిని తీసుకుపోయి కళ్యాణదుర్గమ ఏదో పెనుగొండ ఎక్కడో సీటు పెనుగొండ ఈయన కళ్యాణదుర్గం అనుకుంటా. సో ఇలా సీట్లు మారుస్తున్నారు. ఇంకోటి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ లేకపోవడం చూస్తే అంటే వైసీపీకి కూడా అక్కడ అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది అనుకోవచ్చు మనం అంటే ఈసారి బలమైన అభ్యర్థులను పెట్టాలా, కొంత మనకు కూడా ఎంతో కొంత అక్కడ డిఫెన్స్ ఉంది కాబట్టి మనం చాలా గట్టి ఫైట్ ఇవ్వాలా అనేది వీళ్ళ సైడ్ నుంచి కనపడుతుంది. కాబట్టి సో అనంతపురం జిల్లా 7-7 వేసుకోవచ్చు. ఈ 4-5 స్థానాలు అనంతపురంలో చాలా ప్రాధాన్యతకు సంతరించుకున్నాయి. ఒకటి పరిటాల రవి గారి భార్య అయినటువంటి రాప్తాడు, అక్కడ ఎవరు గెలవచ్చు అంటారు? రాప్తాడులో నేనేమనుకుంటున్నాను అంటే ఇంకా తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి హెడ్జ్ ఉందనేది నా సమాచారం. ఇకపోతే పరిటాల రవి మొదటగా గెలిచినటువంటి నియోజకవర్గం ఏదంటే పెనుగొండ, రాజకీయ ప్రస్థానం అక్కడ అంటే గత 4 సంవత్సరాల కింద నుంచి తెలుగుదేశం కార్యక్రమాలను పెద్దగా తీసుకెళ్తున్నటువంటి సరిత గారికి ఎడ్జ్ ఉందని చెప్పేసి అంటూ ఉండదు. మీ వీలు ఎలా అండి అక్కడ? అంటే నేనేమంటానంటే అప్పుడు వాళ్ళు ధర్మవరం సీట్ అడుగుతున్నారు అని చెప్పి కూడా వచ్చింది. ఇప్పుడు
తన పరిటాల సునీత గారు కాదు, పెనుగొండ కాపు వేరే రామచంద్రారెడ్డి గారి కుమార్తె సవితమ్మ అని చెప్పేసి ఓకే ఓకే కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరో వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే మంత్రి శంకర్ నారాయణ తొలగించి స్థానానికి నలిసి టికెట్ ఇవ్వలేదు. ఉషాశ్రీ గారికి అక్కడ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉషాశ్రీ గారిని చేయడం జరిగింది. తను స్థానికేతరులు అవ్వడం, తర్వాత నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు ఒక నెల కిందటి నుంచే వచ్చే గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంది అనేది. అదే ఏమంటానంటే అదే చెప్పాను కదా నేను ఇందాక, స్థానికేతరుడు అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఫైట్ ఎంతో కొంత వన్ సైడ్ అవుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మన ఊరోనికి ఇంపార్టెంట్ ఇద్దాం పారా, బయటోనికి ఏమి ఇవ్వాలా అనే ఒక చర్చ వచ్చిందనుకో ఆ ఎన్నికల సమయంలో, ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది దాని ఇంపాక్ట్. అందుకే అంటాను నేను, అనంతపురం జిల్లాలో ఈ షీట్ షఫలింగ్ కానీ షేర్ షఫలింగ్ కానీ, ఇప్పుడు ఎవ్రీ టైము మన వ్యూహాలు సక్సెస్ అవుతాయి అనుకోవడం కూడా మూర్ఖత్వం. ఇప్పుడు ప్రతోడు యుద్ధంలో పాల్గొనేటోడు ఏమనుకుంటాడు, నేనే గెలుస్తాను అనుకుంటాడు కదా, నేనే గెలుస్తాననే అనుకుంటారు ఎవరైనా. కానీ ఒక్కొక్కసారి మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఈ హిందూపురం హ్యాట్రిక్ సాధ్యపడుతుంది అంటారా బాలకృష్ణ గారికి? ఖచ్చితంగా బాలకృష్ణ గారికి విజయ అవకాశాలు ఉంటాయి అనేది నా భావన. ఇక ఉరవకొండ తీసుకుంటే పయ్యావుల గారు, ఉరవకొండ అంటే ఖచ్చితంగా ఏంటంటే ఆయన ఎట్లుంటుందంటే ఆయన ఓడిపోతే పవర్లోకి వచ్చారు, ఆయన గెలిస్తే పవర్లో ఉండరు అనేది నడిచింది అనేది చూసినాము. మరి చూద్దాము, ఆ నియోజకవర్గం కాసేపు ఓడిలో పెట్టేద్దాం. ధర్మవరం నాకు చెప్పినటువంటి పెద్ద ఎత్తున భూ కబ్జాల ఆరోపణలు వచ్చినాయి, అలాగే ప్రజల్లో నిత్యం కూడా ఆయనకు ప్రజా ఆర్భాటం ఉంది, మీడియా ఆర్భాటం ఉంది తప్ప గ్రౌండ్లో లేదు అనేటువంటిది ఆయన మీద చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆయనకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ 2-3 వర్గాలు ఉన్నాయి. సూరి వర్గము, పరిటాల శ్రీరామ్ వర్గము, ఇట్లా ఈ వర్గాలు ఉన్నాయి. వాళ్ళల్లో ఎంతవరకు కోఆర్డినేషన్తో పనిచేసుకుంటారు అనేది చాలా కీలకం. సో వారే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? అదే కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు నీ బలం లేకపోయినా ప్రత్యర్థుల ఏమంటారు దాన్ని, ఐకమత్యం లేకపోవడం కూడా నీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. తాడిపత్రి తీసుకుంటే జేసీ దివాకర్ రెడ్డి గారి కొడుకు, తాడిపత్రిలో ఏమైనా ఈసారి మళ్ళీ జేసీ కుటుంబం రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బలమైన కుటుంబం, ఒక బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం. మోరోవర్ ఏంటంటే ఆయననే అన్నాడు, మేము ప్రచారం చేసుకుంటా కారులో వచ్చి కూర్చుంటే కావాలి జగన్ రావాలి జగన్ అని హమ్ చేసుకుంటామని. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వేవ్ ఆ స్థాయిలో ఉండింది. సో ఈరోజు ఏంటంటే అక్కడ వర్గాల వారీగా రాజకీయం జరుగుతుంది, ఇటు బలమైన వర్గం అటు బలమైన వర్గం. సో ఈరోజు వాళ్ళ అధికారానికి దూరం అయ్యి 5 ఏళ్ళ నుంచి ప్రజల్లో దగ్గరగా ఉంటారు. తాడిపత్రి ఒక్క చోట కాదు, రాయలసీమ 52 నియోజకవర్గాలు వర్గాలు ఉంటాయి కదా, దాదాపుగా 40 పైచిలకి నియోజకవర్గాల్లో వర్గాలు ఉంటాయి. కాబట్టి తాడిపత్రి కొంత టీడీపీకే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటాను. కడప తీసుకుంటే 10 స్థానాల్లో ఈసారి మళ్ళీ క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉందా? 1, 2, 3 తెలుగుదేశంకి ఏమైనా అవకాశం ఉందంటారు? నేనేమనుకుంటున్నా అంటే ఒక 2 స్థానాలు ఏమన్నా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంటే బేస్డ్ ఆన్ టికెట్లు డిక్లరేషన్. ఇంకా టికెట్లు డిక్లేర్ కాలే. మనం టికెట్లు డిక్లేర్ అయినప్పుడు మళ్ళీ ఒకసారి చర్చ కూర్చుందాము. అంటే అభ్యర్థుల బలాబలాలు, వాళ్ళ వ్యక్తిగత చరిస్మాటిక్, వాళ్ళ వ్యక్తిగత హిస్టరీని బట్టి మనం అసెస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వ్యక్తులను అజంప్షన్ చేసుకొని చేయడం కరెక్ట్ కాదు. నేనేమంటా అంటే మొదటి నుంచి కూడా కడప జిల్లా వైఎస్ఆర్ కుటుంబానికి అండదండలు ఉండడం వల్ల వాళ్ళకి గెలవడం చూస్తున్నాం, ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ. ఈరోజు ఏంటంటే కొంత జమ్మలమడుగులో కొంత వ్యతిరేకత బాగా వినపడుతుంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పైన. సో టీడీపీ అభ్యర్థి అయిన భూపేష్ పైన కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతుంది మనకు బాగా. కాబట్టి ఏంటంటే ఒక జమ్మలమడుగు కొంత ఛాన్సెస్ ఉండొచ్చు అనేది ఇప్పుడు మనకున్న సమాచారం. ఇంకొక నియోజకవర్గం తీసుకుంటే ఏంటంటే ప్రొద్దుటూరులో ఒకవేళ వరదరాజుల రెడ్డి అభ్యర్థిగా ఉంటే కొంత టఫ్ ఫైట్ ఉండొచ్చు అనేది. అంటే ప్రవీణ్ రెడ్డి ఉంటే మళ్ళీ వన్ సైడ్ ఉంటుంది వారు. వరదరాజుల రెడ్డి గారు ఉంటే కొంత సీనియారిటీ ఉండడం, అది కాక ఎమ్మెల్యే పైన కూడా కొన్ని ఆరోపణలు చూసినాం. అంటే ఒక టీడీపీ కార్యకర్త ఏదో హత్య జరగడము, వీళ్ళపైన కొంత ఇసుక ఆరోపణలు, వీళ్ళ పైన ఆరోపణలు, ఇవన్నీ చూసినాం కదా. సో ఇలాంటి అంశాలు ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి అనుకుంటే మనం ఖచ్చితంగా వరదరాజుల రెడ్డి గారిన కంటెండర్ అయితే ఎంతో కొంత ప్రొద్దుటూరులో కూడా టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఈ 2 కనపడుతున్నాయి ప్రస్తుతం. ఈ కడప టౌన్కి ఎవరైతే కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో వారి భార్య మాధవి ప్రకటించడం. అక్కడ ఒక ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. ముస్లిం అభ్యర్థి అంజన్ భాష మంత్రి గారు ఉన్నారు. ఇక్కడ ఏ మేరకు అవసరం ఈసారి గెలిచి ఇక్కడ తెలుగుదేశానికి బహుమతి ఇస్తానే వారు పెద్ద ఎత్తున చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ముస్లిమ్స్కే అక్కడ ఎక్కువ ఇయర్స్ నుంచి కూడా ఎమ్మెల్యేలుగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు అంజద్ బాషా గారు కావచ్చు, తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ముస్లింగానే ఉన్నటువంటి వ్యక్తులను చూసినాం. కాబట్టి మనం హిస్టారికల్గా తీసుకున్నప్పుడు అక్కడ ముస్లిం సామాజిక వర్గమే, అంటే టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా
వైఎస్ఆర్సీపీ అయినా కూడా అక్కడ ముస్లిం అభ్యర్థులే చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సామాజిక వర్గం కొంత ముస్లిమ్స్కి ఎక్కువ అవకాశం ఉంది అనేది నా భావన. ఈ వీరశివారెడ్డి అని చెప్పేసి అని కర్నూలు కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండి అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మునుపెన్నడు లేని విధంగా అప్పుడు 5, 6 స్థానాల్లో గెలవడం జరిగింది. ఐ థింక్ 6 స్థానాలు రాజశేఖర రెడ్డి గారి హవా నడిచే సందర్భంలో వారు అధ్యక్షులుగా ఉండి అక్కడ తెలుగుదేశం జెండానే 6 అభ్యర్థులను గెలిపించడం జరిగింది. వారు మళ్ళీ మొన్నటి వరకు ఇనాక్టివ్ ఉండి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండి వారు ఎవరో కాదు పొద్దుటూరు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఉక్కు ప్రవీణ్ గారు పెద్ద వారు మళ్ళీ కూడా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వారి ప్రభావం ఈసారి ఏమైనా ఉండొచ్చు అంటారా? వారి ప్రభావం అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోదరిమణులు అయినటువంటి సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు అపోజ్ అయ్యారు కదా, మా అన్నకు ఓటు వేయద్దని కామెంట్ ద్వారా అదే ఉంటుంది ఇంపాక్ట్. నేనేమంటానంటే మ్యాసివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవట్లేదు. షర్మిల ఇంపాక్ట్ కానీ సునీత ఇంపాక్ట్ కానీ వాళ్ళు ఏదో ఒక 2-3 నియోజకవర్గాల్లో ఒక 4-5 మండలాల్లో వాళ్ళకున్న బంధుత్వాలు స్నేహాలతో కొంత ఇంపాక్ట్ చేయగలరు. కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడిపోయేంత కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించేంత స్థాయిలో వాళ్ళ ఇమేజ్ కానీ వాళ్ళ చరిస్మాటిక్ లేదనేది నా భావన. అదే నేనేమంటే అదే అంటున్నా కొన్ని మండలాల్లో ఏమన్నా చీల్చగలరు. అంటే ఇప్పుడు కమలాపురం నియోజకవర్గం లేదా పులివెందల్లో ఒక 2-3 ఏదైనా మండలాలలో బంధుత్వాలు, జమ్మలమడుగు సైడ్ ఏదైనా ఒక ఎర్రగుంట్ల కానీ కొండాపురం మండలాలలో ఉండే బంధుత్వాలు, ఇటు సైడ్ కమలాపురం నియోజకవర్గం, అట్లా కొన్ని మండలాలలో వాళ్ళు ఏమైనా బంధుత్వాలు ఉండడం వల్ల చీల్చగలరు. కానీ నియోజకవర్గ స్థాయిలో గెలుపోటములను శాసిస్తారని అయితే నేను అనుకోవడం. ఈ మైదుకూరు పరిస్థితి పుట్టా సుధాకర్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి తెలుగుదేశం నుంచి ఓడిపోవడం జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్, అలాగే యనమల గారి వియ్యంకుడు. అక్కడ మైదుకూరు పరిస్థితి మీకేమైనా? ఇప్పుడు ఆయనకు టికెట్ ఆయనకే ఇచ్చినారు. ఇప్పుడు రఘురామరెడ్డి గారు ఆయన ఇప్పుడు నువ్వు మైదుకూరు ముఖ చిత్రం చూస్తే ఎట్లుంటుందంటే 1982 నుంచి అక్కడ ఇద్దరే ఎమ్మెల్యేలు ఉంటే డిఎల్ రవీంద్రారెడ్డి, లేకపోతే మెట్టుపల్లె రఘురామరెడ్డి గారు, వీళ్ళిద్దరే అక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. ఇంకా 3వ వ్యక్తి ఆడ రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్నారు. అదే అంటనా. ఇప్పుడు ఆయన ఏంటంటే 2019లో ఆయన కొంత జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన సైలెంట్గా ఉంటారా లేకుంటే బహిరంగంగా టీడీపీకి మద్దతు ప్రకటిస్తారా? ఇప్పుడు షర్మిల కూడా ఆయన ఇంటికి పోవడం జరిగింది కదా, షర్మిల కూడా కలవడం జరిగింది. కానీ ఆయన బహిరంగంగా ఎక్కడ ఇంకా మద్దతు ప్రకటించాలి. అదే నేనేమంటానంటే కొన్ని స్థానాలను మనం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బేస్డ్ అని కొన్ని అజంప్షన్స్తో మాట్లాడడం కంటే కొంత డెసిషన్స్ వచ్చినాక మాట్లాడితే బాగుంటుంది. సరే, ఓవరాల్గా తీసుకుంటే రాయలసీమ గతంలో 49 స్థానాలు వచ్చినాయి కదా, ఈసారి ఒక 15-20 స్థానాలు ఏమైనా తెలుగుదేశానికి అవకాశం ఉందంటే? అదే నేను అంటున్నాను కదా ఇందాక, అనంతపురంలో ఒక 7 వేసుకున్నా, కర్నూలులో ఒక 4 అనుకున్నా, తర్వాత 6 అనుకున్నాం, మనం 3 అనుకున్నాం కదా, 6 ఒక 7 తీసుకుంటే 13 స్థానాలు అవుతున్నాయి అక్కడ. అంటే ఓవరాల్గా మొత్తం కడప చిత్తూరు అట్లా తీసుకున్నప్పుడు నేనేమనుకుంటా అంటే ఓవరాల్గా మనం ప్రిడిక్షన్స్ ప్రకారం తీసుకుంటే ఒక 15 స్థానాలలో ఏమైనా ఈసారి టీడీపీకి దెర్ విల్ బీ ఏ ఛాన్స్. ఎందుకంటే వర్గాలు రాజకీయం ఎక్కువ, అక్కడ వర్గ రాజకీయం ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా కొంత అసంతృప్తులనండి, ఇక్కడోళ్ళు అక్కడ పోవడం, అక్కడోళ్ళు ఇక్కడ రావడంతో. అది కాక ఇంకొకటి అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ప్రజలను కలవలేవు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే నువ్వు ఎమ్మెల్యేలను కలవడం, వాళ్ళ ఇండ్లకు పోవడం, సావుకు పోవడం, పెళ్ళికి పోవడం, ఫంక్షన్లకు పోవడంతో కొంత ర్యాపట్ వస్తుంది ప్రతిపక్ష అభ్యర్థులకు. సో దానివల్ల వర్గాల వల్ల నేను ఈ యాంగిల్లో కొంత అసెస్ చేస్తున్నాను, ఒక 15 స్థానాలు రావచ్చు అని. ఇక్కడే 15 స్థానాలు వస్తే బేసిక్గా తెలుగుదేశం పార్టీని సమర్థించే వ్యక్తులు, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వాదన వినిపించే వ్యక్తులు చెప్పుకొచ్చేది ఏంటంటే ఈసారి ఒక 15-20 స్థానాల్లో రాయలసీమ నుంచి అవకాశం ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి మెజార్టీ స్థానాలు 25 నుంచి 30 పై చిలుకున్నటువంటి 33, 34 ఐ థింక్ 34 స్థానాలు ఉన్నాయనుకుంటా 2 జిల్లాలు కలిపి. అక్కడ ఈసారి ఒక 25 పైగా తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే అమరావతిని షిఫ్ట్ చేశారో ఆ అంశం కారణం చేత అని చెప్పేసి. శ్రీకాకుళం, విశాఖపట్నం తీసుకున్నా, విజయనగరం తీసుకున్నా అక్కడ కొన్ని స్థానాలు వస్తాయి. ఈస్ట్ వెస్ట్ ఒకవేళ కమ్మ కాపు కన్సోలిడేట్ అవుతాయి, ఈ 34 ఉంటాయి. ఈ తెలుగుదేశం జనసేన ఒకవేళ అలయన్స్ని అంగీకరించితే కార్యకర్తలు అక్కడ కూడా మంచి స్థానాలు వస్తాయి, 30కి పై చిలుకు. గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అంటారు. ఆ పరిస్థితి ఉందంటారా? నేనేమంటానంటే ఇప్పుడు ఒక 2 జిల్లాలలో ఒక ప్రాంతంలో మనకుంది, ఇంకొక ప్రాంతంలో వాళ్ళకుంది. సో ఇలాంటి అజంప్షన్స్ కంటే ఇప్పుడు ఓవరాల్గా 175 స్థానాలు మనకున్నాయి. సో ఇప్పుడు 175 స్థానాల్లో ఈరోజు వైసీపీ బలం ఎంత? 151 స్థానాలు. టీడీపీ బలం ఎంత? 23 స్థానాలు. సో ఈరోజు మళ్ళీ జనసేన ఉంది.
ఇప్పుడు 2014లో కానీ 2019లో కానీ జనసేన నామినల్ అంటే వాళ్ళ అభ్యర్థులను పెట్టలేదు 14లో కాబట్టి టీడీపీకి కలిసి వచ్చింది. 2019లో సొంతంగా పోటీ చేసినారు కాబట్టి ఓటు వాళ్ళు ఎంతో కొంత చీల్చినారు. అది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ప్రధాన ప్రతిపక్షం ఆ రోజు టీడీపీకి కొంత నష్టం చేకూరింది. మళ్ళీ ఈరోజు వాళ్ళు కలుస్తున్నారు. అంటే వీళ్ళకు 41+7 వీళ్ళకు 48 ఉంది, వీళ్ళకి 51% ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 4% డిఫరెన్స్ ఉంది, మ్యాక్సిమం 3 to 4%. దాంతోపాటు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజా వ్యతిరేక ఓటు మాకు కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు. అలా అనుకోవడం వల్ల మాకు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది వీళ్ళ వ్యూహం. వేరే అధికార పార్టీ ఏం ఆలోచిస్తుంది, లక్షల కోట్ల రూపాయలు మేము డీబీటీలలో ఇచ్చినాం, 32 లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం, 69 లక్షల మందికి పింఛన్లు ఇచ్చినాం, 32 లక్షల మందికి ఇల్లు ఇచ్చారు, హౌసింగ్ పట్టాలు ఇచ్చారు అంటున్నారు కదా. ఇప్పుడు లెక్కలు కనపడుతున్నాయి కదా. పక్కన పెట్టండి, గ్రౌండ్లో నిజంగా అన్నీ అంటారా? అంటే నేనేమంటానంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో లెక్కలైనా ఈ ప్రభుత్వంలో లెక్కలైనా మనం ప్రభుత్వం చెప్పిన డేటానే తీసుకోవాలా. ఇప్పుడు మనం పోయి గ్రౌండ్లో ఇంటింటిని చెక్ చేయం కదా, నీకు వచ్చిందా అంటే నేను ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలు చెప్తున్నాను నేను నీకు. అంటే మనం బడ్జెట్ వచ్చిన లెక్కలు చూస్తాం తప్ప వాళ్ళు యాక్చువల్గా ఎంత ఖర్చు పెట్టినారు ఎంత పోయినారు అనేది అది మళ్ళీ ఆడిట్లో మనకు తెలుస్తుంది. నేనేమంటే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల ద్వారా మనకు వచ్చేటువంటి సమాచారం తీసుకుంటే వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు మేము ఇచ్చినాము, ఖచ్చితంగా సంక్షేమం చేసినాము, ప్రజలు మా వైపే ఉన్నారని అధికార పార్టీ చెప్తుంది. సరే పీపుల్ విల్ డిసైడ్ కదా. ఇప్పుడు మనం ప్రజా తీర్పు నేను చెప్పలేను, నువ్వు చెప్పలేము, అదేం జాతకం కాదు, జ్యోతిష్యం కాదు. అది మనం ఖచ్చితంగా వీళ్ళకే ఇంత వచ్చేస్తున్నాయి, వీళ్ళే గెలవబోతున్నారని చెప్పలేం. ఆ రోజు 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఫలితాలు చూసి ఏమైపోయినాయి, వాళ్ళకు వచ్చిన ఓటు పర్సెంటేజ్లో ఒక 2% ఓట్ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నా కూడా కానీ వాళ్ళకు స్థానాలలో చాలా డిఫరెన్స్ వచ్చింది కదా. వాళ్ళకు దాదాపుగా 112, 113 వస్తే వీళ్ళకు కేవలం 67. అమరావతి ఇంపాక్ట్ చూపించి గుంటూరు కృష్ణా జిల్లాలలో వైఎస్ఆర్సీపీకి ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది, స్థానాలు కోల్పోయే అవకాశం ఉంది, ఉంటే ఏ మేరకు? అంటే గుంటూరు జిల్లాలో ఏంటంటే కొంత ఎమోషన్ ఉండొచ్చు వాళ్ళకు. అంటే మా ప్రాంత అభివృద్ధి, మా ప్రాంత రాజధానిని కూల్ చేసినారు, మా ప్రాంతాన్ని దూరం చేసినారు అని ఒకవేళ ఫీల్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు అన్ని ప్రాంతాలు ముఖ్యము, మేము అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాము, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాలలో వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. దయచేసి ఆ పార్టీ వాదన కాకుండా మీ పర్సెప్షన్స్లో ఇప్పుడు అమరావతి ఏదైతే తరలింపు ఉందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టడం కారణం చేత గుంటూరు కృష్ణాకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఓటర్లు తెలుగుదేశం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, అక్కడ మెజార్టీ స్థానాలు తెలుగుదేశంకి వచ్చే అవకాశం ఉంది. నేనేమనుకుంటున్నానంటే 2019 రాజకీయాలని చాలా క్లోజ్గా అదే చెప్తాను. నేనేమంటానంటే ఇప్పుడు సామాన్యులకు సచివాలయంతో రాజధానితో పని ఉంటుందా? మేక్ ఇట్ గ్రౌండ్ లెవెల్ ఆలోచిద్దాం మనం. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్కు రోజు సామాన్యుడు పోడు, ఒక మధ్యతరగతి వాడు పోడు. కాకపోతే ఏంటంటే ఒక ఎమోషన్, రాజధాని ప్రాంతం మా ప్రాంతంలో ఉంది, ఒక నగరం మా ప్రాంతంలో ఉందని ఎవరైతే ఎమోషన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత డిసప్పాయింట్ అవుతారు, కొంత వ్యతిరేకంగా ఉంటారు. కానీ సమాజంలోని మిగతా వర్గాలు కూడా ఉంటాయి కదా, మైనారిటీలనండి, దళితులనండి, బీసీ ఎస్సీ సామాజిక వర్గాలనండి, తక్కువ ఆదాయం ఉన్న వర్గాలనండి, ఇలాంటి వాళ్ళల్లో ఏమనుకుంటారు, ఇప్పుడు మాకు ఈ 5 ఏళ్లలో ఏం చేసినాడు, ఏం చెప్పినాడు, ఏం చేసినాడు అనే ప్రాతిపదికన కూడా ఓటింగ్ జరుగుతుంది తప్ప ఒక అమరావతి రాజధాని పక్కకు పోయింది అనే దాన్ని బట్టి ఓటింగ్ జరగదు కదా. ఓటింగ్ జరగడానికి పారామీటర్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గెలవడానికి కానీ ఒక వ్యక్తి ఓడడానికి ఇప్పుడు సామెత ఉంది కదా, కర్ణుని సావుకు 100 కారణాలని చెప్పి కేవలం ఒక అమరావతి కారణంగా ఓటింగ్ జరగదు అనేది నా భావన. ఇక చివరిగా జగన్మోహన్ రెడ్డి బలాలు బలహీనతలు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో వారు ప్రజలకు చేసిన మంచి ఏంది అంటే ఏంటంటే బలాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నేను అనుకుంటే సంక్షేమమే తన బలం. ఇంకోటి ఏంటంటే మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో నాకు 97% నేను మేనిఫెస్టో ఇచ్చినాను, నవరత్నాలు ప్రోగ్రాం అమలు చేసినాను, నేను ఖచ్చితంగా పేదవాళ్ళ మనసులు దగ్గరైనాను, విద్యకు పెద్దపీట వేసినాను, ఆరోగ్యానికి పెద్దపీట వేసినాను అనేటువంటివి వాళ్ళ బలాలు. ఇంకొకటి ఏంటంటే 100 కోట్లు కూడా ఖజానాలో లేవని చెప్పి పెద్ద అక్షరాలతో ఇవే పత్రికల్లో రాసినారు కదా. కానీ ఈరోజు దాదాపుగా 4.5 సంవత్సరాలలో 2 లక్షల బడ్జెట్ సగటున 8 లక్షల బడ్జెట్ను ఖర్చు పెట్టడం జరిగింది కదా. ఆ లెక్కలు కూడా ఈరోజు చెప్తున్నారు కదా, డీబీటీ రూపంలో ఎక్కడ పోయిందో చెప్తున్నారు, ఉద్యోగుల వేతనాల రూపంలో ఎంతనో చెప్తున్నారు, కార్పొరేషన్ల రూపంలో ఎట్లా ఖర్చు పెట్టినామో చెప్తున్నారు. కాబట్టి సో ఇవన్నీ వాళ్ళ బలాలుగా చూడొచ్చు మనం.
ఒకవేళ కాసేపు బలహీనతలు కూడా చర్చిద్దాం. బలహీనతలు అనుకున్నప్పుడు ఏమనుకుంటాం, ఉద్యోగులకు సిపిఎస్ అనేటువంటి ఒక హామీ ఇచ్చినాడు, దాన్ని ఈరోజు జీపీఎస్గా మారుస్తున్నాడు. కొందరిని ఇంకా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి జీవోలు ఇచ్చినారు, కానీ ఇంకా కొంత వాస్తవ రూపం దాల్చలేదు. ఇంకొకటి ఏంటంటే అమరావతి అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాలు, కొంత భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఇవల్ల ఆయనకు కొంత వ్యతిరేకతలు, కొంత బలహీనతలుగా మనం చూడాలి. ఈ జాబ్ క్యాలెండర్ బేసిక్గా తెలంగాణ రాష్ట్ర సాధనకు కానీ, తర్వాత కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి కావడానికి, తర్వాత కేసీఆర్ గద్దె దిగడానికి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కారణం అని చెప్పేసి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, మెగా డిఎస్ అని చెప్పేసి, చాలా వరకు ప్రభుత్వ విద్యాలయాలు భర్తీ చేయొచ్చు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసే సందర్భంలో చెప్పుకోవడం. అది రేపు పొద్దున పెద్ద ఇంపాక్ట్ అయ్యి నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన. దీని మీద మీ అభిప్రాయం? నేనేమంటానంటే ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ నిరుద్యోగ యువత అంత అసంతృప్తితో ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ప్రభుత్వం మీద? ఖచ్చితంగా. ఏంటంటే అసలు యువకులు ప్రభుత్వాల మీద నిరుద్యోగం నాకు ఉద్యోగం ఇవ్వడం లేదా అనేటువంటి స్థాయి దాటిపోయినారు యువకులు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పబ్లిక్ సెక్టర్లో జాబులు చాలా తక్కువ ఉంటాయి, ఎప్పుడైనా జాబులు ప్రైవేట్ సెక్టర్లో ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు ప్రైవేట్ సెక్టర్ అంటే ఏమవుతుంది మనకు, మేజర్గా సర్వీస్ సెక్టర్ అవుతుంది. ఈరోజు ఎంత కాదనుకున్నా విడిపోయిన తర్వాత మనం హైదరాబాద్ నుంచి బయటకు పోవడం వల్ల ఖచ్చితంగా మనకు అక్కడ ఐటీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ ఎంతో కొంత డౌన్లో ఉంది. మనకు అక్కడ ఏ రంగాలు ఉన్నాయి, ఆక్వా రంగము, హెల్త్ సెక్టరు, రియాలిటీ, ఈ తర్వాత వ్యవసాయ రంగము, ఇవన్నీ అక్కడ మనకు గ్రోత్గా కనపడుతున్నాయి, ఆక్వా రంగం ఇవన్నీ. కానీ ఐటీ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అక్కడ కొంత నమోదు తక్కువ ఉంది. ఈరోజు యువత ఏం ఆలోచిస్తున్నారు, యువత ఇప్పుడు నేనేమంటానంటే యువత పూర్తిగా ప్రభుత్వాల మీద డిపెండ్ అయ్యి ఈ ప్రభుత్వాలు మాకు విద్యనిస్తే చాలనుకుంటున్నారు తప్ప మొత్తం యువత కాదు. అంటే పోటీ పరీక్షలకు సన్నిధమైనటువంటి ఒక పర్సెంటేజ్ యువత ఉంది కదా. అదే అంటనా, అదే గవర్నమెంట్ ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళ శాతం కానీ ప్రభుత్వ ఉద్యోగమే జీవిత లక్ష్యంగా పెట్టుకునేటువంటి వాళ్ళ శాతం చాలా తక్కువ అంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు సమాజం ఎవాల్వ్ అవుతుంది, సమాజంలో మార్పులు వస్తున్నాయి. ఆ యువత సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఆ యువత ద్వారా ఎఫెక్ట్ అవుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వారిని తీసుకుంటే దాదాపు 5 కోట్ల జనాభాలో, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాలో వారి దాదాపు 30 లక్షల 40 లక్షల ఓట్లు ఉంటారని చెప్పేసి, అంటే వారి కుటుంబ సభ్యుల్ని. అలాంటప్పుడు ఏమొస్తుంది, కంపారిజన్ వస్తుంది కదా. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం జాబులు ఇచ్చింది, ఈ వాళ్ళేం పెద్ద డిఎస్సీలు ఇచ్చినారు, వాళ్ళేం పోలీస్ రిక్రూట్మెంట్లు ఇచ్చినారు, ఇలాంటి చర్చ జరుగుతుంది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ప్రతి వ్యక్తి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారైనా డిఎస్సీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఒక్క కేసీఆర్ గారు ఇక్కడ 10 సంవత్సరాల నుండి డిఎస్సీ విషయంలో నిర్లక్ష్యం వహించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళు కాదు, బళ్ళో బోధించే వ్యక్తుల్ని ఈ 5 సంవత్సరాలలో ఎంతమంది రిటైర్ అయ్యారు? గతంలో ప్రతిపక్ష నాయకుడిగా వీరే ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు చెప్తున్నటువంటి మాట ఏంటి, అది ఎన్నికల ముందుగా మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించారు కదా. అదేంటన్నా, ఎన్నికల ముందు డిఎస్సి ఏదో ప్రకటించారు, అది కూడా పూర్తి స్థాయి జంబో డిఎస్సి కాదు, ఏదో తక్కువ స్థాయిలోనే ప్రకటించారనే విమర్శలు, ఆరోపణలు చూస్తున్నాం. ఇప్పుడు షర్మిల గారే ఆరోపణలు చేసినారు నిన్న, డిఎస్సిలో మెగా డిఎస్సి జంబో డిఎస్సి కాదు, ఏం కాదు, ఏదో అని మాట్లాడడం జరిగింది. అంటే ఖచ్చితంగా కొన్ని వర్గాల ప్రజలలో కొంత యువతలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు బీఈడి చేసిన వాళ్ళకు ఒకటే రూటే కదా, ఇప్పుడు టీచర్ జాబ్ అనేది వాళ్ళకు ఒక ప్రధాన అజెండాగా ఉంటుంది కాబట్టి అలాంటి వర్గాలలో కొంత అసంతృప్తి ఉండొచ్చు. నేనేంటంటే జనరలైజ్గా చెప్పాను. అంటే మళ్ళీ దీంట్లో పోలీసు ఉద్యోగాలు ఆశించేవాడు, మిలిటరీ ఉద్యోగాలు ఆశించేవాడు, గ్రూప్ 1 ఆశించేవాడు, గ్రూప్ 2 ఆశించేవాడు, సాఫ్ట్వేర్ ఆశించేవాడు, సివిల్ సర్వీస్ ఆశించేవాడు, ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ మనం సపరేట్గా మనం కేటగారికల్గా మాట్లాడుకుంటూ పోతే కాకపోతే డిఎస్సి మీద కొంత ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎంతో కొంత నిరుత్సాహపడచ్చు. విద్యా వైద్యం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మెరుగుపడిందా అంటే మీరు సింగిల్ లైన్ ఆన్సర్ ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కొంత మెరుగైంది కదా, మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు నాడు నేడు స్కూల్లో అభివృద్ధి కాలేదా? ఇప్పుడు నేను అదే అంటాను, రాజకీయ నాయకులు మీరు విమర్శలు చేయండి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిపిఎస్ హామీ ఇచ్చినాడు కదా, మరి ఎందుకు అమలు చేయలేదు దాని మీద ప్రశ్నించండి. సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు కదా, ఎందుకు అమలు చేయలేదు దాని మీద ప్రశ్నించండి. ఇప్పుడు నాడు నేడు అనేది ఇప్పుడు ఎంతో కొంత పేదవాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు నువ్వు నేను చాలా పల్లెటూరులో చదువుకున్నాం. ఇప్పుడు మన ఊర్లో బస్సు ఎక్కి బడిపోయే పిల్లోనికి మామూలు బడిపోయేటోనికి ఒక ఆత్మన్యూన్యత భావం ఉంటుందా? ఉండదు. 100% ఉంటుంది కదా. అంటే మనం ఎప్పుడు మన పిల్లోని అట్లాంటి స్కూల్కి పంపించాలా, మన పిల్లవాడు ఎప్పుడు మంచి బూట్లు వేసుకోవాలా, మన పిల్లవాడు ఎప్పుడు మంచి డ్రెస్ వేసుకోవాలని ఒక పేద తండ్రికి ఉండదా? సో అలాంటివన్నీ కొంత మార్పు కాదా? అంటే మీరు అలాంటివి అభినందిస్తూనే ఇంకొక పాయింట్ చెప్పండి కావాలంటే, అంటే స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చరు పెరిగి ఏదో అన్నం పెడతానే బట్టలు వేసుకుంటానే కాదు, మంచి విద్య కూడా ఉండాలా, మంచి టీచర్లు కూడా ఉండాలా అని చెప్పి
అసలు సిస్సులేని ఇది లేకోకుండా అవి ఉండే కూడా ప్రయోజనం లేదు కదా, బోధించే వ్యక్తి లేకోకుండా అవన్నీ అంటే అదే అంటాను. వీళ్ళు ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముందు వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక కండుసివ్ వాతావరణం, అంటే పిల్లలు బడికి రావాలంటే ముందు బడి వాతావరణం బాగుండాలి. ఈ 5 సంవత్సరాల కాలం వాతావరణం నింపుకోవడానికి సరిపోయిందా? అంటే టీచర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ, అక్కడ టీచర్స్ ఉన్నారు, కాకపోతే అంటే కొత్త ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ నీకు టీచర్ల మీద ఒక బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఏమున్నాయి టీచర్స్ పైన? 70,000 80,000 జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు స్కూళ్ళకి వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో లేదు. డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. స్కూళ్ళకు బడి పిల్లలు కూడా రావడంలే. కార్పొరేట్ విద్య ఎక్కువ అయిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళకు రకరకాల బస్సుల ద్వారా ప్రైవేటు యాజమాన్యాలు ఊర్లోకి వచ్చి పిల్లలను చేర్పించుకుంటున్నాయి అనే చర్చ కూడా వస్తుంది. కానీ నేనేమంటానంటే ఈ నాడు నేడు వల్ల అసలు పిల్లలకు మెరుగైనారా అవెల్ల కాసేపు పక్కన పెడితే, నువ్వు ఊర్లో చూడు, కావాలంటే నువ్వు మీ గ్రామంలో పోయి చూడు, నీకు తెలుస్తుంది. నేను మా గ్రామంలో పరిశీలించిన కాబట్టి చెప్తాను నేను. ఇప్పుడు చాలామంది అనేటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు ఇంత నాడు నేడులో బడి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసినా కూడా ధనికుల పిల్లలు ఎవరు ఆ బడిలో పోవడంలే అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఉండేది ధనికుల కోసమా పేదల కోసమా? పేదల పిల్లలైనా ఈరోజు నాడు నేడు కింద ఆ ప్రభుత్వ బడులకు పోతున్నారంట. అదే చెప్తాను నేను. మా ఊర్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థం ఏంటంటే పేద కుటుంబాల వాళ్ళే ఉంటున్నారు అందులో. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల పిల్లలే బడిలో పోతున్నారు. గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలు ఈరోజు నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ అయిన తర్వాత ప్రభుత్వ బడులకు వెళ్ళడం ప్రారంభించారా? అంటే అది కొంత ఏదైనా మున్సిపాలిటీ ప్రాంతాలలో జరుగుతుందేమో అలాంటిది. అంటే ఇప్పుడు కొన్ని ప్లేస్లలో నో అడ్మిషన్ బోర్డులు కూడా చూసినాం మనం, ప్రభుత్వ పాఠశాలలు. అంటే ఏమన్నా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతుండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాలలో టౌన్లో చదివేవాడు వచ్చి మళ్ళీ గ్రామీణ స్కూళ్ళల్లో జరుగుతున్నాడు అనేది అయితే కొంతవరకు. గ్రామాల్లో కూడా వారి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేవాళ్ళు. వాళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్లో నిర్మించుకొని ఈ నాడు నేడు కింద డెవలప్ అయినటువంటి ఆ ప్రభుత్వ బడికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడికి పంపిస్తున్నారా? అది ఎక్కడ జరిగింది? కొన్ని ప్లేస్లలో జరిగింది. ఏ రకంగా జరిగింది? మీ పిల్లోడు ఇదే స్కూల్లో చదివితేనే మీకు అమ్మ ఒడి ఏదో డబ్బు వస్తుందని చెప్పారు కదా, 16,000 ఎంతో. అలాంటి వాళ్ళు కొంత డబ్బు కోసము, లేదంటే మన పిల్లోడికి ఈ బల్లోనే చేర్పిస్తే స్కూల్లో యూనిఫామ్ వస్తుంది, డబ్బు వస్తుంది అనేటువంటి వాళ్ళు కొంత ఎన్నిక వచ్చిన మాట వాస్తవం. రైట్ రమాకాంత్ గారు, చివరిగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద మీరు వేసేటువంటి మార్కులు ఏంటంటే? నేనేమంటా అంటే ఖచ్చితంగా 10 out of 6 ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం. సింగిల్ లైన్లో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయంలో 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి రథసారథిగా మరి ఏ జెండాను కూడా తన భుజాన మీద ఇట్లా పెట్టుకోలే. అంటే అలయన్స్తో ఉండి ఇట్లా చేయగలిపించుండొచ్చు, కానీ ఇంకొక జెండాని ఇది చేయలే. జాతీయ పార్టీల జెండాలని, ఈ భారతదేశాన్ని నడిపించినటువంటి కషాయం జెండాని కానీ, కాంగ్రెస్ జెండాని కానీ, కాంగ్రెస్ జెండాని కూడా ఇట్లా పట్టలే. ఒక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఉండిన నాడు కూడా పెద్దగా జెండాని ఇచ్చేయలే. నిన్న ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని మాత్రమే పార్టీ పెట్టిన 10 సంవత్సరాలలో గెలిచినటువంటి జనసేన జెండాని వారి భుజానం వేయడం జరిగింది. ఎలా చూస్తారు? అదే నేను మొదటి నుంచి చెప్తాను, చాలా చర్చల్లో చెప్పిన, నేను చాలా టీవీ ఛానల్స్లో కూడా ఈ మాట చెప్పిన. పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఒక్క మాట మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఆ రోజు 2014లో పవన్ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ జరిగింది. ఆ రోజు 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆ రోజు కొంత చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఉన్నటువంటి కొంత ట్రాక్ రికార్డ్ ఉంది కదా ఆయనకు. అంటే హైదరాబాద్ నగరం డెవలప్ చేసినాడనండి, లేదా ఐటీ సెక్టర్లో ఆయన కొంత ముద్ర ఉంది, ఇట్లాంటి కొన్ని పాజిటివ్స్, ఆయనకు అనుభవం ఉంది. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కొంత అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుంది. సో ఇలాంటి అనుకూలతలకు తోడుగా 2014కు ముందున్నటువంటి 2 యూపీఏ ప్రభుత్వాల్లో జరిగిన అవినీతి అక్రమ ఆరోపణలు, కొత్తగా మోడీ ప్రధాని అవ్వబోతున్నాడు అనే ఒక ప్రామినెంట్ ఫేస్ వలన, ఇంకా దానికి అదనంగా పవన్ కళ్యాణ్ గారి బలంతో ఆ రోజు టీడీపీ అధికారంలోకి రావడం అందరికీ తెలుసు ఆ విషయం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2019లో పవన్ దూరం అవ్వడం వల్ల 7.2% ఓట్ బ్యాంక్కి దూరం చేసుకున్నాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది పవన్ దూరం అవ్వడం వల్ల మనం నష్టమే తప్ప లాభం లేదని. అందుకే ఆయన ఏం చేసినాడు, తిరిగి మళ్ళీ పవన్ను కలుపుకోవడం, పవన్ దగ్గర చేసుకోవడం జరిగింది. అందువల్ల ఆయన పవన్ కళ్యాణ్ ఏ రోజు ఒక మాట అనలే. ఈరోజు పవన్ కళ్యాణ్ జెండా మోయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్టు కాపు సామాజిక వర్గం పైన కానీ, లేదా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలలో ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఆయన గ్రహించాడు. కాబట్టి ఈరోజు పవన్ను మోస్తున్నాడు. అంటే రాజకీయాల్లో తప్పేముంది పొత్తు పెట్టుకోవడంలో? ఇప్పుడు రాజకీయంలో ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతారు, గెలుపే లక్ష్యంగా వాళ్ళ వ్యూహాలు పన్నుతారు. స్థానాలు 24 తీసుకున్నప్పటికీ, అంటే 24 సీట్లే తీసుకున్నప్పటికీ, ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసిన చర్య ఏదైతే ఉందో, ఇది పవన్ కళ్యాణ్ సాధించిన విజయంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు, ముఖ్యంగా వారి జన సైనికులు. అంటే ఇప్పుడు పొత్తు ధర్మం అంటే ఏంటి? పొత్తు ధర్మం అంటే ఏంది? మ్యూచువల్ కాన్సెంట్.
అంటే మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే విన్ టు విన్. ఈ రెస్పెక్ట్ ఎప్పుడు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, మొదటగా చేశారు. ఇప్పుడు ఎన్నికల టైం కదా, మీరు అట్లా అనుకుంటారు. చాలా ఎన్నికల టైంలో కూడా ఇంతకుముందు నేను ఇందాక చెప్పే కదా. అదే ఇప్పుడు సరే, ఇప్పుడు అది పక్కన పెడితే 2014 ముందు మీరు ఒకసారి గుర్తుందో లేదో, ఆ రోజు ఇదే జూబ్లీ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇంటి దగ్గర 100 ఓట్లు ఉన్నాయి, 50 ఓట్లు ఉన్నాయి అన్న వాడికి కూడా చంద్రబాబు నాయుడు కండువ వేసినాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, అంతకుముందు 10 ఏళ్ళు చేసినారనుకోండి, అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 100 ఓట్లు ఉన్నటువంటి 50 ఓట్లు ఉన్నటువంటి కూడా కండువ వేస్తాడా? ఏదో ఒక జిల్లా అధ్యక్షునితో కండువా వేయించుకొని జిల్లాలోనే పని కానీ చేయొచ్చు కదా. కానీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉండే ఆయన నివాసంలో ప్రతోడికి కండువా వేసినాడు. అంటే అర్థమైంది, నాకు 50 ఓట్లు ఉన్నవాడు అవసరమే, 10 ఓట్లు ఉన్నవాడు అవసరమే అని కండువాలు వేసి అందరినీ ఆయన హక్కును చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి 2019లో 7.2% ఓట్ బ్యాంక్ ఉంది కదా. ఓకే, పవన్ కళ్యాణ్ అంటున్నాడు నా బలం పెరిగింది అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా. మీ దృష్టిలో నేనేమనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్కు ఎంతో కొంత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత సబ్స్టాన్షియల్గా ఒక 2-3% పెరిగిండొచ్చు అనుకుంటున్నా. మేబీ ఇట్ వుడ్ బి అరౌండ్ 10%. త్రూ స్టేట్ పెరగలేదంటారా? ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగింది, కార్యక్రమాలు చేసింది తక్కువ. 19 తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపత్తున ఇంకా ఇతరతర కారణాల చేత ఇంకాసింత ఎక్కువగా రాజకీయ పర్యటనలు చేయడం జరిగింది, కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. తద్వారా ఏమైనా 7 నుంచి మీరు చెప్పినట్టు అదే నేను ఏమంటా అంటే 7 నుంచి 10% అయింటారు తప్ప రీజన్ వైజ్ నేను చెప్పలేను. అంటే రాయలసీమలో పవన్ కళ్యాణ్కు ఓట్ బ్యాంక్ పెరిగింది అయితే నేను అనుకోవట్లేదు. రాయలసీమలో కాపులు వారి వైపు ముగ్గే అవకాశమే లేదు. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే సంస్థాగతంగా బలంగా ఉండాలి నరసింహ. ఒక పార్టీకి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ముఖ్యం. ఇప్పుడు నా ఇమేజ్తో నీ ఇమేజ్తో నువ్వు కొంతవరకే నీకు బేస్ వస్తుంది. నువ్వు ఆ బేస్ని ఆధారంగా నువ్వు ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. సో ఆ ఎక్స్పాన్షన్ లేదు అక్కడ. ఎక్స్పాన్షన్ లేనప్పుడు నీకు ఓట్ బ్యాంక్ ఎట్లా వస్తుంది? నేను అదే అంటున్నప్పుడు మనం కూడా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి కదా. అజంప్షన్ చేసుకొని ఎట్లా మాట్లాడతాం? తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఎందుకు ఉంది అని ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ నాయకత్వము చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసినా కూడా కొన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాల్లో జన సైనికులు కొట్లాన్నారు కాబట్టి అక్కడ కొంత బేస్ ఉంది అంటాను. సో అక్కడ కొంత పెరిగింది ఓట్ బ్యాంక్ అంటాను. చివరిగా రేపు పార్లమెంట్కి ఎన్నికలు కూడా రాబోతోంది, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ. ఎన్ని స్థానాలలో అధికార పార్టీలకు అవకాశం ఉంటుందంట, ఇటు కాంగ్రెస్ కానీ అటు వైసీపీకి కానీ? అంటే తెలంగాణలో చూసుకుంటే ఖచ్చితంగా కొంత కాంగ్రెస్కే ఎడ్జ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి తెలంగాణలో. సో ఏపీలో చూసుకుంటే ఏంటంటే రకరకాల సర్వేలు వీళ్ళకు 17 అని చెప్పి ఇండియా టుడే చెప్తుంది, టైమ్స్ నౌ వీళ్ళకు 17 అని చెప్తుంది. సో రకరకాల చర్చలు వినపడుతున్నాయి. చూద్దాం, ఇంకా మనం ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో మాట్లాడాలంటే కొంత డేటా రావాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత విల్ ప్లాన్ ఇట్. రైట్, ఫైన్, థ్యాంక్ యూ.